ఈ అనలిటిక్స్ స్టూడియోలో ఇప్పుడు 2 ఉంటాయి కదా! మనకి అనలిటిక్స్ స్టూడియో మనం లాగిన్ అవ్వగానే ఈ అనలిటిక్స్ స్టూడియో ఓపెన్ అవుతది. ఓకేనా? సో, ఈ బేసిక్ అంటే వాట్ ఈస్ యాప్ అనేది మనం చూసాము. ఓకేనా? యాప్ ఎలా క్రియేట్ చేయాలి? డాష్‌బోర్డ్ ఎలా క్రియేట్ చేయాలి? డాష్‌బోర్డ్ విడ్జెట్స్ ఎలా మనము యూజ్ చేసుకోవాలో వాటి గురించి కూడా మనం 2 క్లాస్‌లో డిస్కస్ చేసుకున్నాం. సో, ఈరోజు క్లాస్‌లో డేటా సెట్ ఎలా క్రియేట్ చేయాలి? డేటా సెట్ క్రియేషన్ యూజింగ్ ద సీఎస్‌వి ఫైల్ కూడా మీరు ఆల్రెడీ చూసారు. ఓకేనా? సో, డేటా సెట్ సీఎస్‌వి ఫైల్ లోడ్ చేసినప్పుడు 3 టైప్స్ అంటే డేటా ప్రివ్యూ జరుగుతది. అక్కడ ఏ ఫీల్డ్ అసలు ఏ కాలమ్ ఏ టైప్ డైమెన్షన్ టైపా, మెజర్ టైపా, డేట్ టైపా ఆ మూడిట్లో ఏదో ఒకటి. మీరు ఆ డైమెన్షన్ నుంచి మెజర్ నుంచి డైమెన్షన్ కూడా అక్కడ మార్చుకోవచ్చు. డేట్ ఫార్మాట్ కూడా ఏ డేట్ ఫార్మాట్ లోడ్ అయ్యే కంటే ముందే ఏ డేట్ ఫార్మాట్ అని చెప్పేసి మన సీఎస్‌వి ఫైల్ ప్రివ్యూ చేసినప్పుడు మనము చూసుకోవచ్చనమాట. ఓకే. సో, నెక్స్ట్ ఇక్కడ ఈరోజు మనము డేటా మేనేజర్ గురించి డిస్కస్ చేద్దాము. సో, ఓకే. డేటా మేనేజర్ అనేది జస్ట్ లైక్ బ్యాక్ ఎండ్ లాగా మనకి ఆబ్జెక్ట్ మేనేజర్ ఎలాగో డేటా మేనేజర్ సిమిలర్ టు దట్ అంటే ఎగ్జాక్ట్ అని చెప్పను గానీ సిమిలర్ టు మనకి యూజర్ ఇంటర్‌ఫేస్‌లో సేల్స్ యాప్, సర్వీస్ యాప్ అలా యూజర్ ఇంటర్‌ఫేస్‌లో మనం డిఫరెంట్ ట్యాబ్స్ చూసి ఓకేనా? ప్రతి ఒక్క ఆబ్జెక్ట్‌కి ఒక ట్యాబు, దానికి రికార్డ్స్ ఎలాగైతే ఉంటాయో, అనలిటిక్స్ స్టూడియోలో లైక్ మనకి డాష్‌బోర్డ్స్, లెన్సెస్ అవన్నీ మనము అనలిటిక్స్ స్టూడియోలో చూస్తామనమాట. డేటా మేనేజర్ అనేది సిమిలర్ టు ఆబ్జెక్ట్ మేనేజర్ లాగా. ఓకే. సో, ఇక్కడ చూడండి జాబ్స్ మానిటర్ అనేది ఫస్ట్ ఉంటది. ఇక్కడ డిఫరెంట్ జాబ్స్ అంటే మనం ఏదైనా ఒక సీఎస్‌వి ఫైల్ లోడ్ చేసి డేటా సెట్ క్రియేట్ చేసినప్పుడు అదొక జాబ్ లాగా రన్ అవుతది బ్యాక్ ఎండ్‌లో. గుర్తుందా? నిన్న ఒక సీఎస్‌వి ఫైల్ నేను లోడ్ చేశాను. ఆ లోడ్ చేసినప్పుడు ఆ జాబ్ యొక్క టైప్ ఏంటంటే ఫైల్ అప్‌లోడ్ అనే టైప్ అనమాట. అది సక్సెస్ అయిందా? ఫెయిల్యూర్ అయిందా? ఓకేనా? ఒకవేళ ఫెయిల్యూర్ అయితే ఆ ఫెయిల్యూర్ ఎర్రర్ మెసేజ్ ఏంటి? ఓకేనా? ఏ టైమ్‌కి స్టార్ట్ అయింది? మొత్తం కంప్లీట్ అవ్వడానికి జాబ్ కంప్లీట్ అవ్వడానికి ఎంత డ్యూరేషన్ టైం పట్టింది? జాబ్ యాక్చువల్‌గా మనము స్టార్ట్ చేసినప్పటి నుంచి యాక్చువల్‌గా స్టార్ట్ అంటే బేసిక్‌గా ఆల్రెడీ వేరే జాబ్‌లు రన్ అవుతున్నాయనుకో ఓకేనా? సో, ఇదే ఇక్కడ మనం అప్‌లోడ్ చేసిన జాబ్ క్యూలో ఉంటది ఫస్ట్. ఓకేనా? ఆల్రెడీ వేరే జాబ్స్ రన్ అవుతుంటాయి. సో, మన జాబ్ పికప్ అయ్యే కంటే ముందు ఎంతసేపు క్యూలో ఇది వెయిట్ చేసింది అనేది వెయిట్ టైమ్ చెప్తది. ఓకేనా? సో, ఇలా ప్రతి ఒక్క దానికి ఇప్పుడు ఏదైనా ఫెయిల్ అయ్యిండే జాబ్స్ ఏమైనా ఉంటే క్యాన్సెల్డ్ అంటే మనం ఏదైనా ఒక జాబ్‌ని ఇక్కడ క్యాన్సెల్ చేయొచ్చు. రన్నింగ్‌లో ఉండి వద్దనుకుంటే ఇక్కడ క్యాన్సెల్ ఉంటాయి. ఓకే. క్లియర్? సో, దిస్ కాల్డ్ జాబ్స్ మానిటర్. మనం ఏదైనా ఒక రెసిపీ క్రియేట్ చేసినప్పుడు కావచ్చు. రెసిపీ అంటే మనం ఇంకా కంప్లీట్‌గా డిస్కస్ చేయలేదు. సో, రెసిపీ యూజ్ చేసి మనము డేటా సెట్ దాన్నేమంటారు? డేటా సెట్ క్రియేట్ చేస్తాం. నెక్స్ట్ డేటా అసెట్స్. సో, ఈ డేటా అసెట్స్ అనేటివి ఏంటంటే మనం డేటా అసెట్స్ సెక్షన్‌లో ఏముంటాయంటే డేటా సెట్స్ ఉంటాయి. డేటా సెట్స్ ఫస్ట్ థింగ్. ఈ డేటా సెట్స్ ఎలా క్రియేట్ చేయాలి? మనం డేటా సెట్ క్రియేషన్ యూజింగ్ ద సీఎస్‌వి ఫైల్ ఆల్రెడీ చూసాం. ఓకే. సో, యూజింగ్ ద రెసిపీ ఆల్సో మనం డేటా సెట్ క్రియేట్ చేయొచ్చు. ఓకేనా? అవన్నీ మనం క్రియేట్ చేసిన డేటా సెట్స్ అన్నీ మనం ఏ యాప్‌లో సేవ్ చేసినా పర్వాలేదు. ప్రతి ఒక్కటి మొత్తం లిస్ట్ మొత్తం ఇక్కడ ఉంటాయి డేటా సెట్స్. ఓకే. సో, నెక్స్ట్ ఇక్కడ స్ట్ కన్ ఇక్కడొచ్చేసి డైరెక్ట్‌గా మనం ఎస్ఎఫ్‌డిసి లోకల్ నుంచి ఇక్కడ ఇక్కడ చూడండి కనెక్షన్స్ ఉన్నాయి కదా! ఈ కనెక్షన్స్‌లో ఏంటంటే ఇట్ ఈస్ గివింగ్ ఎర్రర్. ఓకే. సో, ఈ కనెక్షన్స్‌లో ఏంటంటే సో, మనకు ఇందాక ఫస్ట్ క్లాస్‌లో చెప్పినట్టు సేల్స్ ఫోర్స్ ఇక్కడ ఇక్కడ దీంట్లో నార్మల్‌గా ఇక్కడ ఉన్న ఇప్పుడు సపోజ్ మీరేదైనా ఇక్కడ ఇక్కడ సేల్స్ యాప్, సర్వీస్ యాప్‌లో ఉన్న డేటాని ఆటోమేటిక్‌గా ఇన్‌స్టాల్ రాదనమాట. ఓకేనా? సో, దాన్ని మనం ఇక్కడ తీసుకురావాలంటే త్రూ కనెక్షన్స్ ద్వారా తీసుకొని రావాలి. ఓకేనా? ఐ విల్ కమ్ టు దట్ పాయింట్. ఓకేనా? సో, ఇక్కడేం ప్రస్తుతానికి ఏం గుర్తుపెట్టుకుంటారంటే డేటా అసెట్స్‌లో మనం క్రియేట్ చేసిన డేటా సెట్స్ మొత్తం లిస్ట్ మొత్తం ఇక్కడుంటాయి. సో, ఇది డేటా సెట్ సెక్షన్. కనెక్టెడ్ అంటే ఇక్కడ కనెక్షన్ సెక్షన్‌లో మనకి దీనికి అంటే ఎస్ఎఫ్‌డిసి లోకల్ నుంచి కనెక్ట్ ఉంటది. ఐ విల్ కమ్ టు దట్ పాయింట్. ఓకే. నెక్స్ట్ రెసిపీస్. రెసిపీస్ అంటే ఇఫ్ యూ క్లిక్ ఆన్ న్యూ రెసిపీ. సో, రెసిపీ ఈస్ ఎ ప్లేస్ టు క్రియేట్ ద డేటా సెట్ అన్నమాట. అంటే డేటా సెట్‌ని క్రియేట్ చేయడానికి ఒక ప్లేస్. ఓకే. మళ్ళీ మనకు డౌట్ వస్తది. వాట్ ఈస్ డేటా సెట్ అని. సో, డేటా సెట్ ఐ కెన్ సే ఇట్స్ లైక్ ఏ బాక్స్ ఆఫ్ ద డేటా. అంటే మనము ఇప్పుడు అకౌంట్ డేటాని, అపార్ట్ డేటాని రిలేషన్ ఉంది. ఆ రెండిటిని కంబైన్ చేసి ఒక 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 సెట్‌లోకి పెట్టొచ్చనమాట. ఓకేనా? సో, బేసిక్‌గా బాక్స్ ఆఫ్ డేటా అనే దానికంటే ఇంకొంచెం బెటర్‌గా ఎలా చెప్పగలంటే లెట్ మీ డేటా సెట్ ఎక్స్‌ప్లనేషన్ ఇన్ మెషిన్ అనలిటిక్స్. ఇంకొంచెం అంటే ఎగ్జాక్ట్‌గా మీకి అదే పదం అనేది నాకు రావట్లేదు గానీ, సో, ఇక్కడ చూడండి. సో, డేటా సెట్ ఈస్ లైక్ ఏ డీనార్మలైజ్డ్ కంప్రెస్డ్ కలెక్షన్ ఆఫ్ రిలేటెడ్ డేటా అండ్ ఇది కొంచెం మీకు కొంచెం ఏంటి డీనార్మలైజ్డ్ అంటే ఏంటి అలా డౌట్ రావచ్చు. ఓకేనా? బేసిక్‌గా ఇవంతా చెప్పకుండా లైక్ సో, ఇక్కడేంటంటే మల్టిపుల్ డేటా సోర్స్‌లో ఇప్పుడు ఇక్కడ ఇమేజ్ ఏదైనా ఉంటే చూపిస్తాను. ఓకేనా? హ్మ్. బాక్స్ ఆఫ్ ద డేటా.
ఇక్కడ చూడండి. సపోజ్ ఇదొక ఇదొక ఇన్పుట్. ఆ రెండింటిని కంబైన్ చేసి కొన్ని ట్రాన్స్‌ఫర్మేషన్స్, కొన్ని జాయిన్స్ చేసి ఇంకొక దాంట్లోకి పుష్ చేయడం అనమాట. ఓకేనా? సో, బేసిక్‌గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏందంటే డేటా సెట్ ఈస్ జస్ట్ లైక్ ఎ బాక్స్ ఆఫ్ డేటా అనే ఒక సింపుల్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. సో, ఈ డేటా సెట్ లైక్ డేటా అనేది మనం ఎస్ఎఫ్‌డిసి లోకల్ అంటే మన సేల్స్‌ఫోర్స్ ఆర్గ్ నుంచి అయినా తీసుకురావచ్చు. ఎక్స్‌టర్నల్ డేటా సోర్స్ నుంచి అయినా తీసుకురావచ్చు. వేరే డేటా సెట్ నుంచి అయినా మనం డేటా తీసుకురావచ్చు. అంటే మనం ఒక డేటా సెట్ క్రియేట్ చేసేటప్పుడు ఓకేనా? త్రూ సీఎస్‌వి ఫైల్ ద్వారానే కాకుండా రెసిపీ ద్వారా కూడా క్రియేట్ చేయొచ్చు. హౌ టు క్రియేట్ రెసిపీ అంటే రెసిపీ సెక్షన్‌లోకి వచ్చి దీని రెసిపీ మీద క్లిక్ చేస్తే మనకి ఇలా ఓపెన్ అవుతది. ఓకేనా? సో, ఇక్కడ మనము డేటా సెట్ క్రియేట్ చేస్తాం. ఇక్కడ ఇది బ్లాంక్ డేటా రెసిపీ స్క్రీన్ అనమాట. ఇఫ్ యూ వాంట్ టు యాడ్ ద న్యూ ఓకే. సో, ఇఫ్ యూ వాంట్ టు యాడ్ ద ఇన్పుట్ ఇక్కడ క్లిక్ ఆన్ యాడ్ ఇన్పుట్ మీద క్లిక్ చేయాలి. ఓకే. సో, దిస్ ఈస్ వేర్ వి కెన్ క్రియేట్ ద డేటా సెట్. సో, యాడ్ ఇన్పుట్ మీద క్లిక్ ఇచ్చిన తర్వాత ఇక్కడ దీని మీద క్లిక్ చేస్తే మనకి 3 వాల్యూస్ ఉన్నాయి. ఈ డ్రాప్ డౌన్ మీద క్లిక్ చేస్తే దీన్ని ఏమంటారంటే డ్రాప్ డౌన్ అంటారు. ఓకేనా? ఏంటి సిఆర్ఎం అనలిటిక్స్ డేటా సెట్స్, ఎక్స్టర్నల్ కనెక్టెడ్ ఆబ్జెక్ట్స్, సేల్స్‌ఫోర్స్ ఆబ్జెక్ట్స్. ఓకే. సో, ఇప్పుడు సిఆర్ఎం అనలిటిక్స్ డేటా సెట్స్ అని మాత్రం సెలెక్ట్ చేసుకుంటే ఆల్రెడీ మనం సేల్స్‌ఫోర్స్ ఆర్గ్‌లో కనిపిస్తది. ఓకేనా? మనం ఒక డేటా సెట్ క్రియేట్ చేయడానికి వేరే డేటా సెట్‌ని ఇన్పుట్‌గా తీసుకోవచ్చు. అంటే ఆల్రెడీ క్రియేట్ అయిన డేటా సెట్స్‌ని మనం ఇన్పుట్‌గా తీసుకోవచ్చు. ఓకే. లేదు ఎక్స్టర్నల్ కనెక్టెడ్ ఆబ్జెక్ట్స్. ఎక్స్టర్నల్ కనెక్టెడ్ ఆబ్జెక్ట్స్ అంటే అర్థం ఏందంటే, ఈ ఎస్ఎఫ్‌డి ఇక్కడ దాని గురించి చెప్పాలంటే నేను కనెక్షన్స్ చెప్పాలి మీకు. ఓకేనా? సో, ఇక్కడ బేసిక్‌గా బై డిఫాల్ట్‌గా మీరు లాగిన్ అయినప్పుడు డేటా మేనేజర్‌లోకెళ్ళినప్పుడు ఎస్ఎఫ్‌డిసి లోకల్ మాత్రం ఒకటే ఉంటది. అంటే ఇక్కడ ఈ ఎస్ఎఫ్‌డిసి లోకల్ ఏం చెప్తాడంటే, మన సేల్స్‌ఫోర్స్ ఆర్గ్ ఉంటది. ఓకేనా? మనం క్రియేట్ చేసుకున్న ఆర్గ్. దాంట్లో ఉన్న అన్ని ఆబ్జెక్ట్స్ లిస్ట్ మొత్తం ఈ ఎస్ఎఫ్‌డిసి లోకల్‌లో ఉంటది. ఓకేనా? సో, ఒకవేళ ఏదైనా ఆబ్జెక్ట్ లేదంటే కనపడలేదంటే, ఆబ్జెక్ట్ దీనికి మనం కనెక్షన్ చేయలేదు అని అర్థం. ఓకేనా? సో, కొత్త ఒకవేళ కనెక్ట్ చేయాలంటే ఇక్కడ దీని మీద క్లిక్ ఇచ్చి ఓకేనా ఎడిట్ ఆబ్జెక్ట్స్ ఉంది కదా! సపోజ్ నాకు ఇక్కడ అకౌంట్ అనే ఆబ్జెక్ట్ మీరు ఏదైనా క్రియేట్ చేసారు. టీచర్ ఆబ్జెక్టో, స్టూడెంట్ ఆబ్జెక్టో లేకపోతే ఎంప్లాయీ ఆబ్జెక్ట్ ఏదో క్రియేట్ చేశారు. అక్కడ మీ ఆబ్జెక్ట్ మేనేజర్‌లో క్రియేట్ చేశారు. అది ఇక్కడ కనపడలేదు ఎస్ఎఫ్‌డిసి లోకల్ సెక్షన్‌లో కనపడలేదు. అప్పుడేం చేయాలి? ఈ ఎస్ఎఫ్‌డిసి లోకల్‌కెళ్ళి లో లో లోకల్‌కెళ్ళి ఎడిట్ ఆబ్జెక్ట్స్ మీద క్లిక్ చేయాలి. ఎడిట్ ఆబ్జెక్ట్స్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ అన్నీ కనిపిస్తాయి. ఓకేనా? సో, ఏ ఆబ్జెక్ట్ అయితే మీకు ఇక్కడ కనపడలేదు ఆ ఆబ్జెక్ట్‌ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా? సపోజ్ నాకు టీచర్ ఆబ్జెక్ట్ కనపడలేదు. సో, అప్పుడు నేను ఇక్కడ దీని మీద క్లిక్ ఇచ్చి టీచర్ అని చెప్పి టైప్ చేసి దాన్ని సెలెక్ట్ చేసుకుంటాననమాట. ఓకేనా? లేకపోతే స్టూడెంట్ అని టైప్ కనపడలేదు. ఓకేనా? స్టూడెంట్ అంటే టైప్ చేసుకుంటాను. ఇక్కడ అన్‌చెక్ అయ్యి ఉంటది. ఏ ఆబ్జెక్ట్ అయితే కనపడలేదో అది అన్‌చెక్ అయ్యి ఉంటది. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ చేంజ్ అయ్యి ఉంటుంది. ఇది కనెక్ట్ కాలేదు. దీన్ని సెలెక్ట్ చేసుకొని కనెక్ట్ చేసుకోవచ్చు. అర్థమవుతుందా? సో, ఇప్పుడు ఆహ్, మీరు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ అనే ఆబ్జెక్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది లేదు. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అన్‌చెక్ చేస్తాను. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ అనే ఆబ్జెక్ట్ నేను ఆల్రెడీ యాడ్ చేసున్నాను. ఒకవేళ స్టూడెంట్ అనే ఆబ్జెక్ట్ కొత్తది క్రియేట్ చేశారు మీరు. ఏదైనా కస్టమ్ ఆబ్జెక్ట్ ఓకేనా? సో, అది ఇక్కడ కనపడలేదు. ఓకేనా? కనపడలేదంటే అప్పుడు మీరేం చేయాలి? ఓకేనా? ఎస్ఎఫ్‌డిసి లోకల్‌లోకెళ్ళి కనెక్షన్స్‌లోకెళ్ళి ఏంటిది ఎన్ని సార్లు క్లిక్ ఇచ్చినా రావట్లేదు. సో, ఎడిట్ ఆబ్జెక్ట్స్ మీద క్లిక్ ఇచ్చి స్టూడెంట్ ఆబ్జెక్ట్‌ని సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా? లేదా టీచర్ ఏది మిస్ అయ్యుంటే ఆ ఆబ్జెక్ట్ నేమ్ టైప్ చేయాలి. లేబుల్ టైప్ చేయాలి. ఓకేనా? సో, చేసి ఇప్పుడు అన్‌చెక్‌లో ఉంటది. చెక్ చేసిన తర్వాత ఇలా వస్తది. ఓకే. సో, ఈ ఆబ్జెక్ట్‌లో ఉన్న అన్ని ఫీల్డ్స్ లిస్ట్ మొత్తం మనకు ఇక్కడ కనిపిస్తది. ఈ ఐన్‌స్టీన్ అనలిటిక్స్‌లోకి అన్ని ఫీల్డ్స్ ఆబ్జెక్ట్ మేనేజర్‌లో అన్ని ఫీల్డ్స్ కావాలంటే అన్ని ఫీల్డ్స్ సెలెక్ట్ చేసుకోవాలి. నాకు అన్ని ఫీల్డ్స్‌తో సంబంధం లేదు. అన్ని ఫీల్డ్స్ యొక్క డేటా వద్దనుకుంటే, ఏ ఫీల్డ్స్ యొక్క డేటా నాకు ఐన్‌స్టీన్ అనలిటిక్స్‌లోకి కావాలో వాటిని మాత్రమే వాటిని మాత్రమే మనము సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా? సో, ఇక్కడ బేసిక్‌గా ఒక ఫీల్డ్ అయితే బై డిఫాల్ట్‌గా సెలెక్ట్ అయ్యి ఉంటది. ఏంటి రికార్డ్ ఐడీ అనేది. ఎందుకంటే దిస్ ఈస్ ద ఫస్ట్ ప్రైమరీ ఫీల్డ్ అనమాట. ప్రైమరీ ఫీల్డ్ అంటే అర్థం ఏందంటే మ యూనిక్ క్యూ ఫీల్డ్ అనమాట. యూనిక్ క్యూ మనం ఏదైనా ఒక రికార్డ్ ఏదైతే ఆ రికార్డ్‌ని యూనిక్‌గా ఐడెంటిఫై చేస్తదో దట్ విల్ బి ప్రైమరీ ఫీల్డ్. ఓకేనా? సో, ఏదైనా మన సేల్స్‌ఫోర్స్ ఆబ్జెక్ట్‌లో ఏ ఆబ్జెక్ట్‌కైనా ఐడీ అనేది విల్ యాక్ట్ యాస్ ఎ ప్రైమరీ ఫీల్డ్. సో, రికార్డ్ ఐడీ అనేది ఖచ్చితంగా కావాల్సిన ఫీల్డ్. ఎందుకంటే దట్ విల్ యూనిక్యూలీ ఐడెంటిఫై ఎనీ రికార్డ్. ఓకేనా? సపోజ్ మీ స్టూడెంట్ ఆబ్జెక్ట్‌లో 100 రికార్డ్స్ ఉన్నాయి. ఏ రికార్డ్‌కి అంటే ప్రతి దానికి ఒక యూనిక్ ఐడీ ఉంటది. ఆ ఐడీ దీంట్లో ఉంటదనమాట. అది బై డిఫాల్ట్‌గా సెలెక్ట్ అయ్యి ఉంటది. స్టూడెంట్ యొక్క సపోజ్ ఫీజ్ అవసరం లేదనుకుంటే ఫీజ్ అన్‌చెక్ చేయొచ్చు. ఓకే. ఏ ఫీల్డ్స్ అయితే కావాలో ఆ ఫీల్డ్ సెలెక్ట్ చేసుకొని సేవ్ క్లిక్ ఇస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ నాకు స్టూడెంట్ ఆబ్జెక్ట్‌లో 10,000 రికార్డ్స్ ఉన్నాయి. ఓకేనా? స్టూడెంట్ యొక్క సిటీ ఈక్వల్స్ టు హైదరాబాద్ ఉన్నవి నాకొద్దు. అంటే ఇక్కడ ఇక్కడ దీన్ని ఏమంటామంటే సింక్ అంటాం. అంటే సేల్స్‌ఫోర్స్ ఆబ్జెక్ట్‌లో అంటే సేల్స్‌ఫోర్స్ ట్యాబ్‌లో స్టూడెంట్ ట్యాబ్‌లో మనం ఆబ్జెక్ట్‌లో 10,000 రికార్డ్స్ ఉన్నాయి. కొంతమంది స్టూడెంట్ అనే ఫీల్డ్ ఉందనుకుందాం. కొంతమంది హైదరాబాద్, కొంతమంది చెన్నై. సో, నాకు ఐన్‌స్టీన్ అనలిటిక్స్‌లోకి స్టూడెంట్ సిటీ ఈక్వల్స్ టు హైదరాబాద్ ఉన్న వాళ్ళు మాత్రమే కావాలి. మిగతా ఏ స్టూడెంట్స్ నాకు మనకి ఐన్‌స్టీన్ అనలిటిక్స్‌లోకి అవసరం లేదు.
అప్పుడు ఏం చేస్తామంటే మనం ఇక్కడ ఫిల్టర్ అప్లై చేసుకోవచ్చు. ఏంటి డేటా సింక్ ఫిల్టర్ అని. అంటే మనం ఇక్కడ ఫిల్టర్ కండిషన్ ఇచ్చి సేవ్ చేసామంటే ఆ ఫిల్టర్ కండిషన్ సాటిస్ఫై డేటా మాత్రమే నాకు సేల్స్ ఫోర్స్ నుంచి ఐన్స్ అనలిటిక్స్ లోకి వస్తుంది. అర్థమవుతుందా? క్లియర్? డేటా సింక్ ఫిల్టర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇంకో కండిషన్ చెప్తాను. సపోజ్ ఫీజు, ఓకేనా? ఫీజు, ఓకే. సో ఫీజు, ఓకేనా? ఫీజు 50,000 కంటే ఎక్కువ కట్టే స్టూడెంట్స్ మాత్రమే కావాలి. అప్పుడు ఏం చేస్తాను, ఫీజు గ్రేటర్ దాన్ సపోజ్ 50,000 లేకపోతే 5,000 మీ కండిషన్ ఏదైతే ఓకేనా. సో ఈ కండిషన్ సాటిస్ఫై అయ్యే స్టూడెంట్ రికార్డ్స్ మాత్రమే నాకు సింక్ అవుతాయి, మిగతా సింక్ అవ్వు. అర్థమవుతుందా? గట్ ఇట్? డిడ్ యూ అండర్స్టాండ్ ద వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డేటా సింక్ ఫిల్టర్? సో Yes, బేసిక్ అన్న. ఈ ఐన్షియల్ ఇందాక చెప్పినట్టు ఏంటంటే సేల్స్ ఫోర్స్ లో ఉన్న డేటా ఆటోమేటిక్ గా ఇదే ఆర్గ్ లో ఉన్నా కానీ ఓకేనా, ఆటోమేటిక్ ఐన్షియల్ సింక్ అవ్వదు. సింక్ చేయాలంటే ఎస్ఎఫ్డిసి లోకల్లోకి వచ్చి ఇక్కడ మొత్తానికి మనకు ఆల్రెడీ అన్ని ఆబ్జెక్ట్స్ కనిపిస్తాయి. ఒకవేళ ఏదైనా ఆబ్జెక్ట్ కనపడలేదంటే మీరు ఆ ఆబ్జెక్ట్స్ ని యాడ్ చేయాలి. యాడ్ చేయాలంటే ఎడిట్ ఆబ్జెక్ట్స్ లోకి వెళ్ళి ఏ ఆబ్జెక్ట్ అయితే కనపడలేదో ఆబ్జెక్ట్ యొక్క లేబుల్ టైప్ చేస్తే మనకి ఆబ్జెక్ట్ తో వస్తాయి. ఓకేనా? సో దాన్ని చెక్ చేయాలి. ఓకేనా? చెక్ చేసిన తర్వాత ఇలా వస్తుంది. కావాలో ఆ ఫీల్డ్ సెలెక్ట్ చేసుకుంటాం. అన్ని ఫీల్డ్స్ కావాలంటే ఇప్పుడు సపోజ్ ఐన్షియల్ లో నాకు అన్ని ఫీల్డ్స్ డేటా వద్దు, ఏ ఫీల్డ్స్ డేటా కావాలంటే ఆ ఫీల్డ్స్ సెలెక్ట్ చేసుకుంటాం. ఓకేనా? కాలం, ఇది కాలం యొక్క నేము, దాని యొక్క ఏపీఐ నేమ్. ఓకేనా? ఆ ఫిల్టర్ ని యాడ్ అవుతుందా? హలో గైస్, ప్లీజ్ రెస్పాండ్. అన్న నీ వాయిస్ ఇప్పుడు వినిపిస్తుంది అన్న, ఇంతవరకు బ్లాంక్ ఉన్నది. ఓకే, మళ్ళీ రిపీట్ చేస్తాను. ఇక్కడ ఏం చెప్తున్నానంటే మనకి ఎస్ఎఫ్డిసి లోకల్ ఎందుకు వాడతామంటే, ఎస్ఎఫ్డిసి లోకల్ అంటే మన సేల్స్ ఫోర్స్ ఆర్గ్ లో ఉన్న ఆబ్జెక్ట్ డేటా ఆటోమేటిక్ గా ఐన్స్టాల్ లోకి రాదు. ఫస్ట్ పాయింట్. ఓకే. ఓకే అన్న. సేల్స్ ఫోర్స్ ఆబ్జెక్ట్ లో ఉన్న డేటా అంటే ఇదే ఆర్గ్ లో ఉన్న డేటా కూడా ఐన్స్టాల్ లోకి రాదు. ఆర్గ్ లో ఉన్న డేటా మనం ఎస్ఎఫ్డిసి లోకల్లో ఏ ఆబ్జెక్ట్ డేటా కావాలో ఆ ఆబ్జెక్ట్స్ ని మనము ఫస్ట్ కనెక్ట్ చేసుకోవాలి. ఓకేనా? కనెక్ట్ చేసుకోవాలి. ఎట్లా? ఎడిట్ ఆబ్జెక్ట్ మీద క్లిక్ ఇచ్చి ఏ ఆబ్జెక్ట్ అయితే కావాలో ఆ ఆబ్జెక్ట్ నేమ్ టైప్ చేయాలి. ఓకేనా? నేమ్ టైప్ చేసి ఇక్కడ ఫస్ట్ కనెక్టెడ్ ఉండదు, మనము కనెక్ట్ చేయాలి. ఓకేనా? కనెక్ట్ చేస్తే ఇలా వస్తుంది. ఓకేనా? సో ఇప్పుడు ఆబ్జెక్ట్ లో ఉన్న అన్ని ఫీల్డ్స్ మనకి లిస్ట్ కనిపిస్తాయి ఇక్కడ. ఓకేనా? ఏ ఫీల్డ్స్ అయితే కావాలో ఆ ఫీల్డ్స్ మాత్రమే సెలెక్ట్ చేసుకుంటాం. ఓకేనా? ఇంతవరకు క్లియర్ గా వినిపించిందా? Yes అన్న. ఇంతవరకు వినిపించిందా? అవునండి. ఏ ఫీల్డ్స్ డేటా వద్దనుకుంటామో ఆ ఫీల్డ్స్ మనం సెలెక్ట్ చేయము. ఓకేనా? చేసిన తర్వాత ఇది నెక్స్ట్ పాయింట్ ఏంటంటే డేటా ప్రివ్యూ. ఓకేనా? ఇది మనకి సపోజ్ కొన్ని సెట్ ఆఫ్ నెంబర్ ఆఫ్ మేబీ 100 కానీ 150 కావచ్చు, కొంచెం డేటా ప్రివ్యూ జరుగుతుంది. అంటే మనకు సపోజ్ 10,000 రికార్డ్స్ ఉన్న అకౌంట్లో అన్ని మనకి ఇక్కడ ప్రివ్యూలో కనపడవు. మేబీ 150 లేకపోతే 200 100 అట్లా కనిపిస్తాయి ఇక్కడ. ఓకేనా? అప్రాక్సిమేట్ గా డేటా జస్ట్ ప్రివ్యూ చేస్తాం. నెక్స్ట్ డేటా సింక్ ఫిల్టర్ అంటే మనం ఇక్కడ కండిషన్ ఇచ్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు అకౌంట్లో అన్ని ఇండస్ట్రీస్ యొక్క డేటా ఉంది. నాకు ఇండస్ట్రీ ఈక్వల్స్ టు బ్యాంకింగ్ మాత్రమే కావాలి. సో ఈ కండిషన్ సాటిస్ఫై అయ్యే రికార్డ్స్ మాత్రమే మనకి వస్తాయి అనమాట. అర్థమవుతుందా? నాకు అన్ని అకౌంట్ రికార్డ్స్ వద్దు. ఏ అకౌంట్ రికార్డ్స్ అయితే నాకు ఆ కండిషన్ సాటిస్ఫై అవుతాయో ఆ అకౌంట్ రికార్డ్స్ మాత్రమే నాకు సేల్స్ ఫోర్స్ ఆర్గ్ నుంచి ఐన్షియల్ కి సింక్ అవుతాయి. క్లియర్? అవును. ఇంతవరకు ఏమైనా డౌట్ ఉందా? అకౌంట్ సింక్ ఏమైనా డౌట్ ఉందా? లేదన్న. డేటా సింక్. ఓకే. అక్కడ కండిషన్ ఇచ్చుకోవచ్చు అనమాట. ఎట్లా? ఇక్కడ కండిషన్ ఇచ్చుకుంటాం. ఓకేనా? ఇక్కడ కండిషన్ రాసి. ఓకేనా? సో ఇది ఎందుకు సేవ్ అవ్వట్లేదమ్మా? మనం ఫిల్టర్ కండిషన్ ఇచ్చినా కూడా చెక్. ఓకే. ఓకే, కండిషన్ ఇచ్చుకోవచ్చు. ఆ కండిషన్ సాటిస్ఫైడ్ మాత్రమే మనకి
డేటా ఫెచ్ అవుతుంది. క్లియర్? సో ఇప్పుడు మనము ఆబ్జెక్ట్ యాడ్ చేసాం. ఆబ్జెక్ట్ యాడ్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా డేటా రాదు. మళ్ళీ మనం దాన్ని సింక్ చేయాలి. ఇక్కడ చూడండి, ఆబ్జెక్ట్ కనెక్ట్ అయింది అంతే, ఆబ్జెక్ట్లో డేటా సింక్ అవ్వట్లేదు. ఆ ఆబ్జెక్ట్ డేటా సింక్ అవ్వాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఆబ్జెక్ట్ని కనెక్ట్ చేసాం, దీన్ని సింక్ చేయాలంటే ఎన్ని కాలమ్స్ అకౌంట్ ఆబ్జెక్ట్లో ఉన్న 44 కాలమ్స్ అంటే 44 ఫీల్డ్స్. ఓకే, మనము తీసుకొచ్చుకుంటున్నాం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి నాట్ సింక్, డేటా ఇంకా సింక్ లేదు. సింక్ చేయాలంటే ఇక్కడ ఏం చేయాలంటే దాని మీద క్లిక్ ఇచ్చి ఓకేనా రన్ డేటా సింక్ మీద క్లిక్ చేయాలి. ఓకేనా, రన్ డేటా సింక్. ఇక్కడ అన్ని ఆబ్జెక్ట్స్ డేటా మనం కనెక్ట్ చేసిన ప్రతి ఒక్క ఆబ్జెక్ట్ డేటాని ఒకటేసారి సింక్ చేయాలంటే ఏం చేయాలంటే ఎస్ఎఫ్డిసి లోకల్ మీద క్లిక్ ఇచ్చి రన్ నౌ క్లిక్ చేయాలి. రన్ నౌ అంటే మనం ఎస్ఎఫ్డిసి లోకల్ అనే బేసిక్ ఎస్ఎఫ్డిసి లోకల్ అంటే ఏంటి, ఈ ఆర్గ్లో ఉన్న అన్ని ఆబ్జెక్ట్స్ యొక్క డేటా. ఓకే, అంటే అన్ని ఆబ్జెక్ట్స్ అంటే డేటా అంటే ఏ ఆబ్జెక్ట్స్ అయితే మనం ఇక్కడ కనెక్ట్ చేసామో, ఏ ఆబ్జెక్ట్స్ అయితే ఇక్కడ కనెక్టెడ్ అని ఉన్నాయో ఓకేనా అవన్నీ మనకి ఇక్కడ లిస్ట్ కనిపిస్తాయి. ఓకేనా, ఆబ్జెక్ట్స్ మనం ఇండివిజువల్ ఆబ్జెక్ట్ ని సింక్ చేసుకోవాలంటే ఏ ఆబ్జెక్ట్ అయితే సింక్ చేయాలనుకుంటున్నామో దాని మీద క్లిక్ ఇచ్చి రన్ డేటా సింక్ క్లిక్ ఇస్తాం. ఒకవేళ అన్ని ఆబ్జెక్ట్స్ మనం ఒకటేసారి సింక్ చేయాలంటే దీని మీద క్లిక్ ఇచ్చి రన్ క్లిక్ ఇస్తాం. అర్థమవుతుందా? సపోజ్ ఫలానా ఈ ఆబ్జెక్ట్ డేటా మాత్రమే సింక్ చేయాలి. ఓకేనా, రన్ డేటా సింక్. రన్ డేటా సింక్ మీద క్లిక్ ఇస్తే సింక్ వాజ్ క్యూ టు రన్. ఓకేనా, అంటే ఈ డేటా సింక్ జాబ్ రన్ అవుతుంది. అది ఎక్కడ కనిపిస్తుంది, ఇక్కడ చూడండి. ఓకేనా, ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ ఫెయిల్ అయింది ఎందుకు? ఓకేనా, రికార్డ్ విజిబిలిటీ ఇక్కడ ఫిల్టర్ కండిషన్ లో మనం ఇచ్చాము ఏంటి, ఇండస్ట్రీ ఈక్వల్స్ టు బ్యాంకింగ్ అని ఇచ్చాం. ఓకేనా, సో ఈ ఎర్రర్ కోడ్ సంథింగ్ రికార్డ్ విజిబిలిటీ అట్రిబ్యూట్ ఫ్రమ్. ఓకేనా, ఇది క్వైరీ కరెక్ట్ గా లేదంట. ఓకేనా, నౌ లెట్ మీ ట్రై విత్ ద డిఫరెంట్ క్వైరీ. ఓకేనా, ఇక్కడ మనము క్వైరీ రాసాం కదా, సారీ ఫిల్టర్ కండిషన్, సింక్ ఫిల్టర్ కండిషన్ రాసాం కదా, సో అది కరెక్ట్ గా లేదు. ఓకేనా, సో ఆ ఎగ్జాక్ట్ సింటాక్స్ అనేది లెట్ మీ చెక్ ఇట్. ఇక్కడ అకౌంట్లోకి వెళ్ళి అంటే ఒక్కోసారి డబుల్ కోట్స్ సింగిల్ కోట్స్ తో కొంచెం ఇష్యూ అవుతుంటుంది. లెట్ మీ చెక్ ఇట్. ఇండస్ట్రీ ఈక్వల్స్ టు సింగిల్ కోట్స్ లో ఏమనే వాళ్ళ ఈ సింటాక్స్ ఎగ్జాక్ట్ గుర్తులేదు. లెట్ మీ ట్రై ఇట్. డబుల్ ఈక్వల్స్ టు ఒకసారి ట్రై చేస్తాను. ఓకే, నా ఐ విల్ ట్రై టు రన్ ఇట్ ఇంకోసారి. ఇప్పుడు సింగ్ ఫెయిల్ అయింది. ఓకేనా, సో సింగ్ ఓకేనా, లెట్ మీ ట్రై ఇట్ వన్స్ అగైన్. ఓకేనా, ఇప్పుడు మళ్ళీ ఓకేనా రన్ అవుతుంది. చూడండి, ఇప్పుడు మళ్ళీ మన కండిషన్ వల్ల ఇంకోటి ఫెయిల్ అవుతుంది. అన్ఎక్స్పెక్టెడ్ టోకెన్ సింక్ కోడ్స్ లో ఏదో ఇష్యూ ఉంది. లెట్ మీ చెక్ ఇట్ వన్స్. కండిషన్ ఇచ్చాం కదా, సో దాంట్లో ఏదో ఇష్యూ ఉంది. ఒక్క నిమిషం, ఎగ్జాక్ట్ కండిషన్ అది కాదంట. చెక్ ఇట్. సో దీని సింగిల్ కోట్స్ లో ఇవ్వద్దా? చెక్ ఇట్. ఇంకోసారి సింగిల్ కోడ్ అంటే సింగిల్ ఈక్వల్స్ ఇచ్చి ట్రై చేస్తాను. రన్ డేటా సింక్. మళ్ళీ ఫెయిల్ అవుతుందని చూద్దాము. మళ్ళీ ఫెయిల్ అయింది. ఓకే, ఇప్పుడు ఈక్వల్స్ టు ఫెయిల్ అయింది. కేటగిరీ చెక్ ఇట్. ఎడిట్ ఆబ్జెక్ట్స్. సింగిల్ ఈక్వల్స్ టు. Now let me click on run data sync. Try this. ఇప్పుడు రన్ అవుతుంది. ఇప్పుడు మళ్ళీ ఫెయిల్ అయితే సంథింగ్ ఈజ్ రాంగ్ విత్ అవర్ ఆ ఫిల్టర్ సింక్ కండిషన్ ఇచ్చామే అంటే ఇండస్ట్రీ ఈక్వల్స్ బ్యాంకింగ్ ఉన్న మాత్రమే మనము సింక్ అవ్వాలి అన్నట్టు. ఓకే, ఇప్పుడు చూడండి సక్సెస్ అయిందా? ఇప్పుడు చూడండి, మనం ఫైల్ అప్లోడ్ చేసినప్పుడు టైప్ ఏంటి, ఫైల్ అప్లోడ్. ఓకేనా, ఈ జాబ్ టైప్ ఏంటి, డేటా సింక్. ఓకే, ఇప్పుడు బేసిక్ ఇక్కడ ఏం జరుగుతుందంటే అకౌంట్ ఆబ్జెక్ట్ లో ఉన్న అంత డేటా మనం క్వైరీ చేయట్లేదు. ఏ ఆబ్జెక్ట్ డేటా అయితే అంటే ఏ రికార్డ్స్ అయితే ఇండస్ట్రీ ఈక్వల్స్ టు బ్యాంకింగ్ ఉన్నాయో వాటిని మాత్రమే మనం అనలిటిక్స్ తెచ్చుకున్నాం. ఓకే, అర్థమవుతుందా? ఇంతవరకు ఏమైనా డౌట్ ఉందా? అకౌంట్ సింకింగ్ లో మనం ఫిల్టర్ అప్లై చేసాం ఇండస్ట్రీ ఈక్వల్స్ టు బ్యాంకింగ్ అని, దాన్ని సింక్ చేసాం. మనకి ఇక్కడ ఫెచ్ అయ్యేటప్పుడు ఇండస్ట్రీ ఈక్వల్స్ టు బ్యాంకింగ్ ఉన్నది మాత్రం ఫెచ్ అవుతుంది. ఇక్కడ చూడండి సక్సెస్ఫుల్ గా సింక్ అయింది. సో ఈ సింక్ చేసే దాంట్లో ఏమైనా డౌట్ ఉంటే అడగండి. ఓకేనా, హలో, ఎనీ డౌట్స్ ఆన్ డేటా సింకింగ్? ఏం లేదు, డేటా సింకింగ్ లో ఏం ఇష్యూ లేదు. ఓకేనా, ఏం డౌట్ లేదు. సో బేసిక్ ఇక్కడ ఏం చెప్తానంటే జస్ట్ మీరు అంటే అంత డేటా కాకుండా ఏ డేటా అయితే మీరు అంటే ఫలానా నాకు ఇప్పుడు యాన్యువల్ రెవెన్యూ 50,000 కంటే ఎక్కువ ఉన్న మాత్రమే కావాలి. అప్పుడు ఏం చేయాలి, యాన్యువల్ రెవెన్యూ వితౌట్ సింగిల్ కోట్స్ గ్రేటర్ దాన్ 50,000. ఓకేనా, ఆ కండిషన్ సాటిస్ఫై అకౌంట్స్ రికార్డ్స్ మాత్రమే మనకి సేల్స్ ఫోర్స్ నుంచి ఐషల్ టెక్స్లకి సింక్ అవుతాయి.
ఇప్పుడు ఒకటే కండిషన్ కాదు, అండ్ పెట్టుకొని ఆర్ పెట్టుకొని మల్టిపుల్ అండ్స్ పెట్టుకొని ఆ కండిషన్లు అలా మనము మల్టిపుల్ కండిషన్స్ కూడా డేటా సింక్ లో మనం ఇచ్చుకోవచ్చు అనమాట. క్లియర్? సో ఇప్పుడు సింక్ చేసాం. సో ఒకసారి అన్ని సింక్ చేయాలంటే ఏం చేయాలి? దీని మీద క్లిక్ ఇచ్చి రన్ క్లిక్ ఇస్తే చాలు. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ షెడ్యూల్ అని ఉంటుంది. షెడ్యూల్ అంటే ఇదేంటంటే ఈ ఎస్ఎఫ్డిసి లోకల్ అనేది మనం మాన్యువల్గా ఇక్కడికి వచ్చి ప్రతిసారి మాన్యువల్గా రన్ కొట్టకుండా, అంటే సింక్ నవ్ కొట్టకుండా ఆటోమేటిక్గా ఎవ్రీ మినిట్కి, ఓకేనా, ఎవ్రీ మినిట్కి మనకు రన్ అవ్వాలి. ఓకేనా? రన్ ఎవ్రీ 5 మినిట్స్కి ఒకసారి, లేకపోతే ఎవ్రీ 13 మినిట్స్కి ఒకసారి. ఇక్కడ మినిట్ సెలెక్ట్ చేసుకొని ఎవ్రీ 15 మినిట్స్కి మనకు రన్ అవ్వాలి. 3:29 PM నుంచి స్టార్ట్ అయ్యి అమెరికన్ టైం నుంచి. ఇది ఎప్పుడు జరగాలి? ప్రతిరోజు మండే టు ఇట్లా. ఓకేనా? ఇది షెడ్యూల్ ఫర్ ద ఎస్ఎఫ్డిసి లోకల్ రన్నింగ్ అనమాట. అంటే మనం మాన్యువల్గా మనం రన్ చేయకుండా పలానా టైం నుంచి స్టార్ట్ అయ్యి ప్రతి 15 నిమిషాలకి ఆటోమేటిక్గా మనకి ఎస్ఎఫ్డిసి లోకల్లోకి సింక్ అవ్వాలి. ఎక్కడ సేల్స్ ఫోర్స్ ఆబ్జెక్ట్లో ఉన్న డేటాని ఎస్ఎఫ్డిసి లోకల్లోకి ఈ ఆబ్జెక్ట్స్ మొత్తం ఏదైతే ఆల్రెడీ కనెక్ట్ చేసామో అవి మొత్తం సింక్ అవ్వాలంటే మనము అవర్లీ సింక్ అవ్వాలా? ఓకేనా? ఎవ్రీ 5 అవర్స్కి సింక్ అవ్వాలి, లేకపోతే ఎవ్రీ 10 అవర్స్కి సింక్ అవ్వాలి అనుకుంటే ఎవ్రీ 10 అవర్స్, ఎవ్రీ వీక్లో వన్స్ మాత్రమే మన సింక్ అవ్వాలి. ఓకేనా? ఎవ్రీ వీక్ వన్స్, లేకపోతే మంత్లో పలానా డేట్తో స్టార్ట్ అయ్యి పలానా ఎవ్రీ మంత్ 10th, ఎవ్రీ మంత్ లైక్ 23rd సింక్ అవ్వాలి. ఓకేనా? లేదు అలా వద్దనుకుంటే ఎవ్రీ మంత్ ఫస్ట్ సండే సింక్ అవ్వాలి, లేకపోతే ఎవ్రీ మంత్ 4th సాటర్డే సింక్ అవ్వాలి. ఇలా ఇక్కడ మనం సేవ్ చేసామంటే, ఇక్కడ షెడ్యూల్ చేసామంటే ఇక్కడ చూడండి, మనం ఇచ్చిన షెడ్యూల్ ప్రకారము ఎప్పుడు రన్ అవుతుంది. నెక్స్ట్ ఎస్ఎఫ్డిసి లోకల్లో మనం కనెక్ట్ చేసిన ప్రతి ఒక్క ఆబ్జెక్టు మనం ఇచ్చిన టైమింగ్ ప్రకారం ఆటోమేటిక్గా అదే ఇక్కడ రన్ జరుగుతుంది. ఓకేనా? వద్దు మనకు షెడ్యూల్ వద్దు అనుకుంటే డిలీట్ షెడ్యూల్ అంటే అది షెడ్యూల్ అనేది ఎగిరిపోతుంది. ఓకేనా? నెక్స్ట్ నోటిఫికేషన్స్. ఈ జాబ్ రన్ అయ్యేటప్పుడు ఏదైనా ఫెయిల్యూర్స్ కానీ, లేకపోతే వార్నింగ్స్ కానీ, ఓకేనా, ఫెయిల్యూర్స్ లేదా వార్నింగ్స్ ఏదైనా కానీ మనకి నోటిఫికేషన్ మెయిల్ వెళ్ళాలనుకుంటే మనము ఈ ఆర్గ్ ఎవరైతే క్రియేట్ చేసిన ఐన్షాలిటిక్స్ దానికి రిలేట్ అయిన అడ్మిన్కి ఆటోమేటిక్గా ఇక్కడ తీసుకుంటుంది. సో వాళ్ళకి మెయిల్ వెళ్తుంది అనమాట. క్లియర్? సో ఇది ఎప్పుడంటే ఇఫ్ యూ వాంట్ అంటే ఎస్ఎఫ్డిసి లోకల్ రన్ మనము ఆటోమేటిక్గా షెడ్యూల్ చేసినప్పుడు ఏదైనా ఫెయిల్ అయితే, ఓకేనా, లేకపోతే ఏదైనా వార్నింగ్స్ వస్తే మనకి మెయిల్ ట్రిగ్గర్ అవ్వాలి. అప్పుడు వీ కెన్ యాక్చువల్లీ సెట్ ద నోటిఫికేషన్స్. సో ఆర్ వి క్లియర్ విత్ ద షెడ్యూల్ అంటే ఏంటి, డిలీట్ షెడ్యూల్ అంటే ఏంటి, రన్ నవ్ అంటే ఇప్పుడే రన్ అవుతుంది. ఓకేనా? నోటిఫికేషన్స్ అంటే ఏంటి, ఎడిట్ ఆబ్జెక్ట్స్ అంటే వీఆర్ వెరీ క్లియర్. ఓకే. సో నెక్స్ట్ మనం ఒకసారి యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ వస్తుంది. యాడ్ చేసుకున్న తర్వాత ఆటోమేటిక్గా మనకి రన్ అవ్వదు. మనం ఇక్కడ అన్లెస్ మనం ఇక్కడ క్లిక్ ఇచ్చి రన్ క్లిక్ చేస్తే తప్ప. ఓకే. నెక్స్ట్ ఎడిట్ కనెక్షన్ మోడ్. కనెక్షన్ మనం అనేది సేల్స్ ఫోర్స్ నుంచి మన ఐన్షాలిటిక్స్లోకి 3 విధాలుగా డేటా సింక్ చేసుకోవచ్చు. ఏంటంటే మనం ఎక్కువ ఫస్ట్ టైం మనం ఏదైనా ఒక ఆబ్జెక్ట్ కనెక్ట్ చేసినప్పుడు ఫస్ట్ టైం ఎప్పుడు మనం ఫుల్ సింక్ చేస్తాం. అంటే ఇక్కడ ఎడిట్ కనెక్షన్ మోడ్, సపోజ్ కాంటాక్ట్ డేటా ఆల్రెడీ మనం ఏం చేయలేదు, ఎడిట్ కనెక్షన్ మోడ్లో ప్రస్తుతానికి ఏముంది, ఓకేనా, ఇంక్రిమెంటల్ సింక్ ఉంది. ఓకేనా? ఇంక్రిమెంటల్ సింక్ ఉంది. దీని ఎడిట్ కనెక్షన్ మోడ్ క్లిక్ ఇచ్చి ఫుల్ పీరియాడిక్ ఫుల్ సింక్ క్లిక్ చేస్తాను. ఓకేనా? ఇప్పుడు చూడండి పీరియాడిక్ ఫుల్ సింక్ మారింది. లేకపోతే పీరియాడిక్ ఫుల్ సింక్ వద్దు, ఓకేనా, ఎడిట్ కనెక్షన్ మోడ్ క్లిక్ ఇచ్చి ఫుల్ సింక్ క్లిక్ చేస్తాను. సో ఏంటి ఎడిట్ కనెక్షన్ మోడ్లో ఈ 3 వాల్యూస్ యొక్క మతలబ్ ఏంటి? ఓకేనా? సో ఇక్కడ మీరు క్లిక్ చేసి అక్కడ ఎడిట్ కనెక్షన్ మోడ్ అంటే, సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఇంక్రిమెంటల్ సింక్, ఫుల్ సింక్ అండ్ పీరియాడిక్ సింక్? రెగ్యులర్గా మనకి ఎనీ అనలిటిక్స్ ఇంటర్వ్యూలో అడిగే క్వశ్చన్ ఇది. ఓకే. డిఫరెన్స్ ఏంటి, వాట్ ఆర్ ద డిఫరెంట్ సింక్ టైప్స్ దట్ వీ హ్యావ్ ఇన్ అనలిటిక్స్ అని అడుగుతారు. ఓకేనా? సో అంటే మనం ఎస్ఎఫ్డిసి లోకల్ నుంచి సేల్స్ ఫోర్స్ అనలిటిక్స్లోకి డేటాని తీసుకురావడానికి డిఫరెంట్ వేస్ సేల్స్ ఫోర్స్ వాడే ఇస్తాడు. ఓకేనా? ఫస్ట్ మనం ఫుల్ సింక్ గురించి మాట్లాడుకుందాం. ఫుల్ సింక్ అంటే ఏంటంటే ఫస్ట్ నుంచి మనకు సేల్స్ ఫోర్స్ ఆర్గ్లో ఉన్న అన్ని రికార్డ్స్ యాజ్ పర్ ద క్రైటీరియా, మనం క్రైటీరియా ఇచ్చింటే, డేటా సింక్ ఫిల్టర్ క్రైటీరియా ఇచ్చింటే దాని ప్రకారము అన్ని రికార్డ్స్ మనకి ఈ అనలిటిక్స్లోకి సింక్ అవుతాయి. ఇక్కడ చూడండి, ఓవర్ రైట్ ఆల్ ద రికార్డ్స్ విత్ రికార్డ్స్ ఇన్ ద సేల్స్ ఫోర్స్ ఆబ్జెక్ట్. సపోజ్ ఈ ఆబ్జెక్ట్లో మనం ఆల్రెడీ ఏదైనా రికార్డ్స్ ఉన్నాయనుకో, మనం ఆల్రెడీ ఏదైనా సింక్ చేస్తున్నాం, ఆ రికార్డ్స్ అన్ని మళ్ళీ ఫస్ట్ నుంచి సేల్స్ ఫోర్స్ ఆ కాంటాక్ట్ ఆబ్జెక్ట్ నుంచి మనం చూస్తున్నాం. ఇప్పుడు కాంటాక్ట్లో ఆబ్జెక్ట్లో ఉన్న అంత డేటా మనకి అగైన్ ఈ అనలిటిక్స్లోకి సింక్ అవుతుంది. ఓకేనా? అంత డేటా అన్లెస్ మనం ఏదైనా ఫిల్టర్స్ పెడితే ఫిల్టర్స్ ప్రకారం డేటా వస్తుంది. ఫిల్టర్స్ ఏం పెట్టకపోతే సింక్ అప్పుడు అంత డేటా మనకు వస్తుంది. బికాస్ ఆల్ డేటా ఇస్ ఇంక్లూడెడ్ అంటే మనకి సేల్స్ ఫోర్స్ ఆబ్జెక్ట్లో పలానా సెలెక్ట్ ఐడి కామన్ నేమ్ ఫ్రమ్ కాంటాక్ట్లో రన్ చేసినప్పుడు ఎంత డేటా ఉంటుందో మొత్తం అంతా మనకు సింక్ అవుతుంది.
అన్లెస్ మనం ఇక్కడ సింకింగ్ అప్పుడు ఫిల్టర్స్ పెట్టింటే తప్ప. ఓకేనా? సో ఇదేంటంటే ఈ సింక్ కొంచెం టైం పడుతుందంట. ఎందుకంటే వీఆర్ సింకింగ్ ఆల్ ద డేటా. అంటే మనం ఫస్ట్ నుంచి ప్రతి ఒక్క డేటాని మనం దీంట్లోకి సింక్ చేస్తున్నాం. ఓకేనా? సో యూజ్ దిస్ మోడ్. ఈ మోడ్, ఈ ఫుల్ సింక్ మోడ్ అనేది ఎప్పుడు వాడాలంటే, ఓకేనా, దట్ పర్ఫార్మ్స్ హార్డ్ డిలీట్స్ రికార్డ్స్ ఆర్ కంటైన్స్ ద ఫార్ములా ఫిట్స్. అంటే హార్డ్ డిలీట్ అంటే ఏంటంటే, మనం ఏదైనా ఒక కాంటాక్ట్ ఆబ్జెక్ట్ లో కావచ్చు, ఏదైనా ఆబ్జెక్ట్ లో హార్డ్ డిలీట్ అంటే మీనింగ్ ఏంటంటే, మనం బేసిక్ గా ఏదైనా ఒక రికార్డ్ డిలీట్ చేసి ఎక్కడికి వెళ్తుంది? రీసైకిల్ బిన్ లోకి వెళ్తుంది. దాన్ని ఏమంటాం అంటే సాఫ్ట్ డిలీట్ అంటాం. సాఫ్ట్ డిలీట్. రీసైకిల్ బిన్ లోంచి కూడా మనం డిలీట్ చేసామనుకో దాన్ని ఏమంటామంటే హార్డ్ డిలీట్ అంటాం. హార్డ్ డిలీట్ కి సాఫ్ట్ డిలీట్ కి డిఫరెన్స్ గుర్తుపెట్టుకోండి. మనం ఏదైనా రికార్డ్ డిలీట్ చేసినప్పుడు రీసైకిల్ బిన్ లోకి వెళ్తుంది కాబట్టి అది సాఫ్ట్ డిలీట్. రీసైకిల్ బిన్ లోంచి కూడా మనం డిలీట్ చేస్తే దట్ విల్ బికమ్ ద హార్డ్ డిలీట్ ఆఫ్ ద డేటా. సో మనం ఏదైనా ఒక డేటాని నార్మల్ గా డేటాబేస్ లో హార్డ్ డిలీట్ అంటే రీసైకిల్ బిన్ లోంచి కూడా రిమూవ్ చేసాము, ఆటోమేటిక్ గా అది ఐన్స్టాల్ డిస్క్ లకి సింక్ అవ్వదు. సింక్ అవ్వాలి అంటే మనం ఫుల్ సింక్ చేయాలి. ఓకేనా? యూజింగ్ ఫుల్ సింక్ వాడితే మనకి యాన్షియంట్ అనలిటిక్స్ ఆల్రెడీ ఒకవేళ సింక్ అయింది అనుకో, మనం అక్కడ సేల్స్ ఫోర్స్ డేటాబేస్ లో డిలీట్ చేసాము, ఆ డిలీట్ అనేది యాన్షియంటిక్స్ లో ఆటోమేటిక్ గా సింక్ డిలీట్ అవ్వదు. అంటే ఇంకా కనిపిస్తూనే ఉంటది. మనం అక్కడ డిలీట్ చేసింది ఇక్కడ కనపడకూడదంటే, అక్కడ హార్డ్ డిలీట్ చేసాము అది ఇక్కడ కనపడకూడదంటే, మనము ఇక్కడ ఫుల్ సింక్ చేయాలి. ఇక్కడ సేల్స్ ఫోర్స్ ఆబ్జెక్ట్ నుంచి మన ఐన్షియాలిటిక్స్ లకి ఫుల్ సింక్ చేస్తే అక్కడ హార్డ్ డిలీట్ అయిపోయినవి డేటాబేస్ లో ఉండవు కాబట్టి, మళ్ళీ ఇక్కడ మనం ఫుల్ సింక్ చేసామంటే ఏదైతే డేటాబేస్ లో ఉన్నాయో అవి మాత్రమే ఫ్రెష్ గా దీనికి సింక్ అవుతాయి ఐన్షియాలిటిక్స్. క్లియర్? ఓకేనా? నెక్స్ట్ ఇంకొక సినారియో ఏంటంటే ఎప్పుడు ఇది వాడతామంటే, ఫస్ట్ టైం మనము కనెక్ట్ చేసినప్పుడు ఈ ఆబ్జెక్ట్ ఆల్రెడీ కనెక్ట్ లేదు ఎస్ఎఫ్డిసి లోకల్కి, ఫస్ట్ టైం కనెక్ట్ చేసాము, అప్పుడు ఆబ్వియస్ గా మనం ఫుల్ సింక్ చేయాలి. ఎందుకంటే దాంట్లో ఆల్రెడీ ఇంతకుముందు ఏం డేటా ఉండదు కాబట్టి. ఓకేనా? ఆర్ దట్ కంటైన్స్ ద ఫార్ములా ఫీల్డ్స్. అంటే మనం ఏదైనా ఒక ఆబ్జెక్ట్ లో ఫార్ములా ఫీల్డ్స్ కొత్తగా ఏదైనా క్రియేట్ చేసాము, ఓకేనా, ఆల్రెడీ వాటి సింక్ అవ్వలేదు. సో వాటిని సింక్ ఫస్ట్ టైం మనం ఏదైనా కొత్త ఫార్ములా ఫీల్డ్ క్రియేట్ చేసి దాన్ని సింక్ చేయాలంటే అట్ ద టైం కూడా మనము ఫార్ములా ఫీల్డ్స్ ఒకవేళ ఉంటే లేదా క్రియేట్ చేసి ఉంటే వాటి యొక్క డేటా మనకి సింక్ అవ్వాలంటే మనం ఫుల్ సింక్ వాడతాం. ఆర్ యు క్లియర్ విత్ ద ఫుల్ సింక్? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఫుల్ సింక్? వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ఫుల్ సింక్? హలో? ఓకే. నెక్స్ట్ మనం ఇక్కడికి వచ్చేసి ఇంక్రిమెంటల్ సింక్ గురించి మాట్లాడుకుందాం. ఇంక్రిమెంటల్ సింక్. ఓకేనా? సో ఇంక్రిమెంటల్ సింక్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనము ఫస్ట్ టైం ఒక ఆబ్జెక్ట్ కనెక్ట్ చేసుకున్నప్పుడు ఎప్పుడు ఫుల్ సింకే చేస్తాం. నెక్స్ట్ టైం మనము ఇంకొకసారి ఇప్పుడు సపోజ్ 100 రికార్డ్స్ ఈరోజు క్రియేట్ చేసాము, 100 రికార్డ్స్ ఫుల్ సింక్ చేసాము, 100 రికార్డ్స్ మనకి ఐన్షియాలిటిక్స్ లో కనిపిస్తున్నాయి. సో అది నిన్న చేసాం అనుకుందాం. ఈ రోజు ఒక 10 రికార్డ్స్ ఎక్కువగా మనం క్రియేట్ చేసాం. 10 రికార్డ్స్ ఇప్పుడు మొత్తం ఐన్షియాలిటిక్స్ లో 100 రికార్డ్స్ ఉంటాయి. డేటాబేస్ లో నార్మల్ సేల్స్ ఫోర్స్ లో 10 రికార్డ్స్ ఎక్కువ క్రియేట్ చేసాం. మనకి ఎన్ని రికార్డ్స్ అయితే ఇంక్రీజ్ అయినాయో, ఎన్ని రికార్డ్స్ అయితే మనము కొత్తగా క్రియేట్ చేసామో ఆ ఇంక్రీజ్డ్ అమౌంట్ ఆ డిఫరెన్స్ ఉన్నాయి, ఆ డిఫరెన్స్ ఉన్న అకౌంట్ రికార్డ్స్, ఆ డిఫరెన్స్ ఉన్న కాంటాక్ట్ రికార్డ్స్ మాత్రమే నాకు సేల్స్ ఫోర్స్ నుంచి ఐన్షియాలిటిక్స్ లకి సింక్ అవ్వాలి. అంటే ఆ డిఫరెన్స్ నెంబర్ ఆఫ్ రికార్డ్స్ మాత్రమే నాకు ఐన్షియాలిటిక్స్ సింక్ అవ్వాలి. మళ్ళీ మొత్తం 110 రికార్డ్స్ మళ్ళీ ఫస్ట్ నుంచి నాకు సింక్ అవసరం లే. ఓకేనా? ఏవైతే నిన్నటితో పోలిస్తే ఈ రోజు కొత్తగా క్రియేట్ అయినాయో వాటిని మాత్రమే నాకు సింక్ అవ్వాలి. అలాంటి సినారియోస్ లో మనము ఇంక్రిమెంటల్ సింక్కి వెళ్తాం. క్లియర్? ఇంక్రిమెంటల్ సింక్లో ఏంటంటే ఆల్రెడీ సింక్ అయిన రికార్డ్స్ మళ్ళీ సింక్ అవ్వవు. ఫుల్ సింక్లో ఏంటంటే ఆల్రెడీ ఎన్ని రికార్డ్స్ అయినా సింక్ అయ్యండి, మనం ఫుల్ సింక్ రన్ చేసామంటే ఆ 110 రికార్డ్స్ 100తో పాటు అంటే ఆల్రెడీ మనం క్రియేట్ సింక్ అయినవి మళ్ళీ ఫ్రెష్గా సింక్ అవుతాయి ఫుల్ సింక్ రన్ చేస్తే. ఇంక్రిమెంటల్ సింక్లో అలా ఉండదు అనమాట. ఏవైతే డిఫరెన్స్ నెంబర్ ఆఫ్ రికార్డ్స్ మనకి దాన్ని ఏమంటారు క్రియేట్ అయినాయో ఆ రికార్డ్స్ మాత్రమే సింక్ అవుతాయి. ఇక్కడ చూడండి, అప్డేట్ రికార్డ్స్ టు మ్యాచ్ ద చేంజెస్. ఏవైతే చేంజెస్ ఉన్నాయో సేల్స్ ఫోర్స్ ఆబ్జెక్ట్ లో నుంచి ఐన్షియాలిటిక్స్ కి ఏవైతే డిఫరెన్స్ ఉన్నాయో అవి మాత్రమే సింక్ అవుతాయి. ఇవి ఓన్లీ చేంజెస్ మాత్రమే సింక్ చేస్తున్నాం కాబట్టి ఇంక్రిమెంటల్ సింక్ తో కంపేర్ చేస్తే ఫుల్ సింక్ తో కంపేర్ చేస్తే ఇంక్రిమెంటల్ సింక్ జాబ్ కొంచెం స్పీడ్ గా రన్ అవుతుంది. అర్థమవుతుందా? హలో? ఆర్ యూ క్లియర్ విత్ ఇంక్రిమెంటల్ సింక్? ఇంక్రిమెంటల్ సింక్ అంటే ఏం సింక్ చేస్తుంది? అర్థమవుతుందా? డిఫరెన్స్ నెంబర్ ఆఫ్ రికార్డ్స్ మాత్రమే సింక్ అవుతాయి. ఓన్లీ డిఫరెన్స్ నెంబర్ ఆఫ్ మాత్రమే సింక్ అవుతాయి. మొత్తం ఫస్ట్ నుంచి మళ్ళీ సింక్ అవ్వవు కాబట్టి ఇది కొంచెం కంపేర్ టు ఫుల్ సింక్, ఇంక్రిమెంటల్ సింక్ కొంచెం స్పీడ్ గా రన్ అవుతుంది. నెక్స్ట్ ఐ విల్ గో టు ద పీరియాడిక్ ఫుల్ సింక్. సో ఇది ఎప్పుడు వాడతామంటే ఇంక్రిమెంటల్లీ అండ్ పీరియాడికల్. ఇక్కడ చూడండి, ఓన్లీ ఇంక్రిమెంటల్ డేటా సింగిల్ టైం. పీరియాడిక్ ఫుల్ సింక్ అంటే ఈ ఫుల్ సింక్, ఓకేనా,
ఇంక్రిమెంటల్ గా జరుగుతుంది, అలాగే పీరియాడిక్ గా జరుగుతుంది. సో మెయిన్ డిఫరెన్స్ ఇక్కడ చూడండి, పీరియాడిక్ ఫుల్ సింక్, దిస్ ఈజ్ ఓన్లీ ఫుల్ సింక్. ఓకే, దిస్ ఈజ్ పీరియాడిక్ ఫుల్ సింక్ అంటే ఫుల్ సింక్ ఇంక్రిమెంటల్ గా మాత్రమే. అంటే ఇక్కడ చూడండి, ఫుల్ సింక్ అంటే మళ్ళీ ఫస్ట్ నుంచి జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే పీరియాడిక్, ఇక్కడ ఏంటంటే చేంజెస్ పీరియాడిక్ గా జరుగుతాయి. అంటే సపోజ్ ఇక్కడ ఇంక్రిమెంటల్ సింక్ అంటే వన్ టైం చేంజెస్ మాత్రమే మనకి సింక్ అవుతాయి. పీరియాడిక్ ఫుల్ సింక్ అంటే చేంజెస్ మాత్రము పీరియాడికల్ జరుగుతాయి. అంటే మనం మాన్యువల్ గా మనం రన్ చేయకుండా సర్టన్ పీరియడ్, ఓకేనా, ఎగ్జాక్ట్ పీరియడ్ అంటున్నాడు కానీ, బట్ వాట్ ఈస్ దట్ డ్యూరేషన్ అంటే ఈ రోజు రన్ చేస్తే ఆటోమేటిక్ రేపు ఆటోమేటిక్ అదే రన్ అవుతుందా అని చెప్పలేదు. కానీ ఆటోమేటిక్ గా త్రూ డిఫరెంట్ పీరియడ్స్ మనకి ఆటోమేటిక్ గా అదే ఏవైతే చేంజెస్ ఉన్నాయో అదే ఆటోమేటిక్ గా సింక్ చేసుకుంటది. ఓకేనా, విత్ ద రికార్డ్స్ ఇన్ ద సేల్స్ ఫోర్స్ ఆబ్జెక్ట్. సేల్స్ ఫోర్స్ ఆబ్జెక్ట్ కి దీనికి ఏదైనా డిఫరెన్స్ ఉంటే ఆ డిఫరెన్స్ నెంబర్ ఆఫ్ రికార్డ్స్ అదే ఆటోమేటిక్ గా పీరియాడికల్ గా అది రన్ చేసుకుంటుంది. వాట్ ఈస్ ద డ్యూరేషన్ ఆఫ్ ద పీరియడ్ అనేది సేల్స్ ఫోర్స్ మనకు చెప్పలేదు. ఆటోమేటిక్ గా అదే త్రూ డిఫరెంట్ పీరియడ్స్ ఇట్ విల్ ఆటోమేటికల్లీ సింక్ ఇట్ సెల్ఫ్. ఓకే, సో ఇది ఎప్పుడు అర్థం, యూజ్ దిస్ మోడ్ టు ప్రివెంట్ డేటా డ్రిఫ్ట్ దట్ కెన్ అక్కర్ ఓవర్ టైమ్ విత్ ఇంక్రిమెంటల్ సింక్. ఓకేనా, సో ఇక్కడ ఏం చెప్తున్నానంటే ఇంక్రిమెంటల్ సింక్ తో మనకి డేటా డ్రిఫ్ట్ అనేది జరుగుతుంది. సో ఇక్కడ మనము డేటా డ్రిఫ్ట్ అంటే ఏందో అర్థం చేసుకోవాలి. ఓకేనా, ఓకే, ఇక్కడ డేటా డ్రిఫ్ట్ అంటే బేసిక్గా ఎప్పుడు జరుగుతా అంటే మనకి ఒక ఇంక్రిమెంటల్ సింక్ మనం ఒకసారి రన్ చేసాం, ఓన్లీ చేంజెస్ మాత్రమే సింక్ అవుతాయి. మళ్ళీ మనం రన్ చేయడం మర్చిపోయినాం అనుకుందాం. ఓకేనా, సో ఆ చేంజెస్ ఆటోమేటిక్గా మనకి రిఫ్లెక్ట్ అవ్వవు ఐన్షాల్టిక్స్ లో. ఆ చేంజెస్ మనం అన్లెస్ మనం ఇంక్రిమెంటల్ సింక్ కానీ ఫుల్ సింక్ కానీ మనం మాన్యువల్ గా రన్ చేయకుండా పోతే ఆ చేంజెస్ అనేటివి అంటే దానికి దీనికి మధ్య నెంబర్ ఆఫ్ రికార్డ్స్ అనేది డిఫరెన్స్ ఆటోమేటిక్గా వస్తుంది. సో అలా కాకుండా ఆటోమేటిక్గా అదే త్రూ డిఫరెంట్ రెగ్యులర్ ఇంటర్వెల్స్ దాంతో అదే సింక్ చేసుకోవాలంటే నువ్వు పీరియాడిక్ ఫుల్ సింక్ వాడు అంటుంది. అది క్లియర్? హలో, did you understand the different connection modes, different sync types లేదా different connection modes? ఇస్తున్నా. సో ఇప్పుడు ఆల్రెడీ ఒకసారి ఏదైనా ఫస్ట్ టైం ఏదైనా ఆబ్జెక్ట్ సింక్ జరగకపోతే ఫస్ట్ టైం ఎప్పుడు మనం ఫుల్ సింక్ రన్ చేయాలి. ఓకేనా, నెక్స్ట్ ఈ ఆబ్జెక్ట్ ఎస్ఎఫ్డిసి లోకల్ నుంచి మనం రిమూవ్ చేయాలంటే డిస్కనెక్ట్ ఆబ్జెక్ట్ క్లిక్ చేయాలి. ఓకేనా, అంటే ఇక్కడ నుంచి రిమూవ్ అయిపోతుంది. ఓకేనా, సో ఎడిట్ కనెక్షన్ మోడ్ ఇందాక మనం చూసాం. షేరింగ్ ఇన్హెరిటెన్స్. ఓకే, సో ఈ షేరింగ్ ఇన్హెరిటెన్స్ అంటే ఎందుకంటే ఇక్కడ షేరింగ్ ఇన్హెరిటెన్స్ ఆన్ చేసామంటే దీని అర్థం ఏంటంటే సేల్స్ ఫోర్స్ లో మనకు షేరింగ్ రూల్స్ ఉన్నాయే, షేరింగ్ రూల్స్ దాని ప్రకారమే మనకి ఏ రికార్డ్స్ అయితే డేటా మనకి విజిబిలిటీ ఉందో షేరింగ్ రూల్స్ ప్రకారము అదే డేటా ఇక్కడ కూడా విజిబిలిటీ అప్లై అవ్వాలనుకుంటే షేరింగ్ ఇన్హెరిటెన్స్ అనేది మనము ఆన్ చేసుకోవాలి. ఓకేనా, సో ఇక్కడ బేసిక్గా ఒక లైన్ లో ఇచ్చాడు, ఇఫ్ యూ వాంట్ టు లెర్న్ మోర్ అబౌట్ ద షేరింగ్. ఏంటి ఆ షేరింగ్ ఇన్హెరిటెన్స్ అంటే మనం సేల్స్ ఫోర్స్ ఆబ్జెక్ట్ మేనేజర్ లో మనకి షేరింగ్ రూల్స్ ఓడబ్ల్యూడి ఉన్నాయి కదా, సో అదే మనం ఐన్షాల్టిక్స్ లో ఇంప్లిమెంట్ చేయాలి. చూడండి, యూజ్ షేరింగ్ ఇన్హెరిటెన్స్ టు టు లెట్ సిఆర్ఎం అనలిటిక్స్ అప్లై. సిఆర్ఎం అనలిటిక్స్ ని అప్లై చేయడానికి మనం షేరింగ్, ఓకేనా, సో సిఆర్ఎం అనలిటిక్స్ కూడా అప్లై ఏంటి అప్లై చేయాలి, సేమ్ షేరింగ్ సెటప్ ఫర్ యువర్ డేటా సెట్స్ యాజ్ సేల్స్ ఫోర్స్ యూజెస్ యువర్ ఆబ్జెక్ట్స్. అంటే సేల్స్ ఫోర్స్ మనం సేల్స్ ఫోర్స్ లో ఓడబ్ల్యూడి షేరింగ్ రూల్స్ ఉన్నాయి కదా, ఓడబ్ల్యూడి షేరింగ్ రూల్స్ బేసిక్ గా అది ఎందుకు వాడతాము, ఎవరికి డిఫాల్ట్ యాక్సెస్ రీడ్ యాక్సెస్ ఉండాలి, ఎవరికి డిఫాల్ట్ యాక్సెస్ రీడ్ అనేది ఉండాలి, ఎవరికి ఏ రికార్డ్స్ మనము సపోజ్ మనం ప్రైవేట్ ఇచ్చామనుకో ఓన్లీ ఓనర్ మాత్రమే చూడగలుగుతాడు. బట్ నేను షేరింగ్ రూల్ ఒక షేరింగ్ క్రైటీరియా బేస్డ్ షేరింగ్ రూల్ వాడి ఆ క్రైటీరియా సాటిస్ఫై అయితే పలానా యూజర్స్ మాత్రమే షేర్ చేయి, అలాంటి రూల్స్ ఉంటాయి కదా. ఆ రూల్స్ యొక్క విజిబిలిటీ నేను ఆటోమేటిక్గా ఐన్షాల్టిక్స్ లో కూడా ఇంప్లిమెంట్ చేయాలి అనుకుంటే నేను ఈ ఎనేబుల్ షేరింగ్ ఇన్హెరిటెన్స్ రూల్స్ ని ఐ మీన్ చెక్ బాక్స్ టూ ఇచ్చానంటే పలానా ఆబ్జెక్ట్ కి ఏదైతే ఓడబ్ల్యూడి షేరింగ్ రూల్స్, ఓడబ్ల్యూడి లేదా షేరింగ్ క్రైటీరియా బేస్డ్ లేదా ఓనర్షిప్ బేస్డ్ షేరింగ్ రూల్స్ ఉన్నాయో అవి ఇక్కడ కూడా అప్లై అవుతాయి అంటున్నాడు. ఓకేనా, దట్స్ వాట్ ఈస్ ట్రైయింగ్ టు సే. ఓకేనా, టర్న్ ఆన్ షేరింగ్ ఇన్హెరిటెన్స్ అండ్ సెలెక్ట్ ద ఆబ్జెక్ట్స్. ఓకేనా, సో ఇక్కడ యాజ్ అన్ అడ్మిన్ ఇక్కడ సో బేసిక్గా దాన్ని సమ్మరీ అయితే అది, ఇఫ్ యూ వాంట్ టు dig into the sharing inheritance you can actually go and you can actually explore these things. Okay, so that is the sharing inheritance. Okay, బేసిక్గా ఐన్షాల్టిక్స్ సారీ సేల్స్ ఫోర్స్ ఆర్గ్ లో ఉన్న ఓడబ్ల్యూడి లేదా షేరింగ్ రూల్స్ యొక్క పర్మిషన్స్ ఐన్షాల్టిక్స్ లో ఆబ్జెక్ట్స్ లో కూడా మనకి అప్లై అవ్వాలంటే దెన్ వీ విల్ యూజ్ ద షేరింగ్ ఇన్హెరిటెన్స్. గుర్తుపెట్టుకోండి, షేరింగ్ ఇన్హెరిటెన్స్. స్విచ్ కనెక్షన్. సో స్విచ్ కనెక్షన్ అంటే ఇప్పుడు సపోజ్ ఐ కెన్ హ్యావ్ ద మల్టిపుల్ కనెక్షన్స్ హియర్. ఓకే, సో స్విచ్ కనెక్షన్ అనేది మనం అంతగా వాడము, యూ డోంట్ నీడ్ టు వరీ అబౌట్ ఇట్. ఓకే,
సో నెక్స్ట్, ఆర్ యూ క్లియర్ విత్ ఎస్ఎఫ్డిసి లోకల్? ఎస్ఎఫ్డిసి లోకల్ క్లియర్ ఉందా? నెక్స్ట్, నాకు వేరే సేల్స్ ఫోర్స్ ఆర్గ్ నుంచి, సపోజ్ మీరు సేల్స్ ఫోర్స్ ఆర్గ్ క్రియేట్ చేశారు, ఓకేనా, ప్రవీణ లేకపోతే మనసు, మీ ఆర్గ్ లో ఆబ్జెక్ట్స్ మీరు ఏదైనా క్రియేట్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయ్ డేటా క్రియేట్ చేశారు, దాంట్లో 500 రికార్డ్స్ ఉన్నాయి. ఆ 500 రికార్డ్స్ డేటాని నేను ఇక్కడ క్రియేట్ ఇక్కడ నేను తెచ్చుకోవాలంటే నాకు 2 విధాలుగా తెచ్చుకోవచ్చు. ఏంటి, నేను కూడా ఒక ఎంప్లాయ్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి మీ ఆర్గ్లోకి లాగిన్ అయ్యి 500 రికార్డ్స్ని ఎక్స్ట్రాక్ట్ చేసి అదే ఫీల్డ్స్, అంటే మీ ఆర్గ్లో ఏదైతే ఫీల్డ్స్ ఉన్నాయో ఆ ఫీల్డ్స్ నేను మళ్ళీ క్రియేట్ చేసుకొని అదే డేటా 500 రికార్డ్స్ని నేను నా ఎంప్లాయ్ ఆబ్జెక్ట్లో లోడ్ చేసుకొని దీనికి సింక్ చేసుకోవడం. దట్ ఈస్ వన్ వే. నెక్స్ట్, వద్దు నాకు మళ్ళీ నేను ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకోవడము, దాంట్లో 500 లేదా 5000 ఎంత ఉంటే ఆ రికార్డ్స్ అన్ని ఎక్స్ట్రాక్ట్ చేయడము, మళ్ళీ దీంట్లోకి ఇన్సర్ట్ చేయడము, మళ్ళీ కనెక్షన్ ఎస్టాబ్లిష్ అంటే ఎస్ఎఫ్డిసి లోకల్లో ఆబ్జెక్ట్ ని సింక్ చేసి మళ్ళీ జాబ్ రన్ చేయడం, ఇది ఒక వే. లేదు వద్దనుకుంటే డైరెక్ట్ గా ఈ న్యూ కనెక్షన్ వాడి ఈ సేల్స్ ఫోర్స్ కనెక్టర్ వాడి ఇది కాదు, సేల్స్ ఫోర్స్ ఎక్స్టర్నల్ కనెక్టర్ వాడి నేను మీ యూజర్ నేమ్ పాస్వర్డ్, ఓకేనా, మీ ఆర్గేక్ యూజర్ నేమ్ పాస్వర్డ్ క్లయింట్ ఐడి ఇవన్నీ యాక్సెస్ అంటే ఇచ్చి ఐ కెన్ యాక్చువల్లీ ఎస్టాబ్లిష్ ద కనెక్షన్. ఓకేనా. సో ఐ థింక్ దిస్ వన్ ఓకేనా. సో సేల్స్ ఐ థింక్ ఓకేనా. సో ఇక్కడ మీ కనెక్షన్ నేమ్ ఇచ్చేసి డిస్క్రిప్షన్ ఇవన్నీ ఇచ్చేసి నెక్స్ట్ క్లిక్ ఇచ్చారంటే యూజర్ నేమ్ పాస్వర్డ్ అడుగుతుంది. సో అడిగిన తర్వాత మీ యూజర్ నేమ్ మీ పాస్వర్డ్ ఇచ్చి, ఓకేనా, సో దాంట్లో ఉన్న అన్ని ఆబ్జెక్ట్స్ లిస్ట్ నాకు కనిపిస్తాయి. ఏ ఆబ్జెక్ట్ డేటా కావాలనుకుంటే ఆబ్జెక్ట్ ని సెలెక్ట్ చేసుకుంటే అది నాకు ఇక్కడ కనిపిస్తుంది. ఓకేనా. సో దట్స్ హౌ ఐ కెన్ మేక్ ద ఎక్స్టర్నల్ సేల్స్ ఫోర్స్ ఆర్గ్ కనెక్షన్ నేను ఎస్టాబ్లిష్ చేయొచ్చు. ఎక్స్టర్నల్ సేల్స్ ఫోర్స్ ఆర్గ్ కనెక్షన్ ఒకటే కాదు, నా డేటా ఎనీ వీటిలో ఎక్కడున్నా కూడా, ఓకేనా, అమెజాన్ ఆర్డిఎస్ లో కావచ్చు, లేకపోతే గూగుల్ అనలిటిక్స్ లో కావచ్చు, జెండెస్ లో, వీటిలో ఎక్కడున్నా గానా ఆ డేటాని నా ఆర్గ్లోకి తెచ్చుకోవాలి, ఓకేనా, వితౌట్ కోడింగ్ నేను తెచ్చుకోవాలనుకుంటే నాకు ఆ పలానా స్నోఫ్లేక్స్ కావచ్చు, అమెజాన్ కావచ్చు, ఎనీథింగ్, ఓకేనా, దానికి క్లయింట్ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఆ కనెక్షన్ డీటెయిల్స్ ఉంటే ఐ కెన్ యాక్చువల్లీ ఎస్టాబ్లిష్ ద కనెక్షన్. ఐ కెన్ డైరెక్ట్లీ గెట్ ద డేటా. ఐ కెన్ వర్చువల్ కనెక్షన్ ద్వారా నేను నా డేటాని తెచ్చుకోవచ్చు వితౌట్ రైటింగ్ ఎనీ పీస్ ఆఫ్ కోడ్. నేను దీంట్లోకి తెచ్చుకోవచ్చు అనమాట. క్లియర్. ఇక్కడ మల్టిపుల్ వేస్ లో, అంటే మల్టిపుల్ అవుట్ సైడ్ ఆఫ్ ద సేల్స్ ఫోర్స్ సిస్టమ్ నుంచి నేను నా సేల్స్ ఫోర్స్ లోకల్లోకి డేటా తెచ్చుకోవచ్చు. ఎలా? న్యూ కనెక్షన్స్ వాడి దేని నుంచి ఏదైతే నేను డేటా తెచ్చుకుంటున్నానో దాని నుంచి మనం తెచ్చుకోవచ్చు అనమాట. మనకు రెగ్యులర్ గా ఇంటర్వ్యూ క్వశ్చన్ ఏమడుగుతుంటారంటే డిడ్ యూ వర్క్ ఆన్ ఎక్స్టర్నల్ డేటా సిస్టమ్స్ అని అడుగుతారు. మనం నేర్చుకుంటున్న వాళ్ళం కాబట్టి ఈ సిస్టమ్స్ యాక్సెస్ మొత్తం మనకు ఉండదు. ఓకే, బట్ ఇంటర్వ్యూస్ లో మాత్రము ఎస్ ఐ వర్క్డ్ అనే చెప్పాలి. ఎస్ ఐ వర్క్ ఆన్ ఫెచ్చింగ్ ద ఎక్స్టర్నల్ డేటా ఇంటూ అనలిటిక్స్. నేను వర్క్ చేశాను అని చెప్పాలి. లేదంటే ఇట్ విల్ గివ్ ద, ఒకవేళ చెప్పాము అబద్ధం చెప్పాము వాళ్ళు డౌట్ అడుగుతాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే అన్ని ఎక్స్టర్నల్ ఎక్స్టర్నల్ డేటా సిస్టమ్ అని అడుగుతాడు. ఓకే, అప్పుడేం చెప్పాలంటే మనం బేసిక్గా మనము ఒక 2-3 ఎక్స్టర్నల్ సిస్టమ్స్ నేమ్స్ గుర్తుపెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ స్నోఫ్లెక్స్ నుంచి నేను డేటా తెచ్చుకున్నాను. ఓకే, స్నోఫ్లెక్స్ నుంచి డేటా తెచ్చుకున్నాను. సో ఎలా స్నోఫ్లెక్స్ లకి ఎలా కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేస్తాం? సో స్నోఫ్లెక్స్ లకి మనము పలానా ప్రైవేట్ కీ ఇవ్వాలి, పలానా యూజర్ నేమ్ ఇవ్వాలి, అకౌంట్ నేమ్ ఇవ్వాలి. సో అన్ని డీటెయిల్స్ కరెక్ట్గా ఇస్తే స్నోఫ్లెక్స్ లో ఉన్న టేబుల్స్, అక్కడ స్నోఫ్లెక్స్ లో టేబుల్స్ అంటాం, ఆ టేబుల్స్ డేటా మనకు కనిపిస్తాయి. ఏ టేబుల్ డేటా కావాలంటే ఆ టేబుల్ సెలెక్ట్ చేసుకుంటే దాంట్లో ఉన్న డేటాని మనకు వస్తుంది. ఓకేనా, అలా స్నోఫ్లెక్స్. ఓకే, నెక్స్ట్ అమెజాన్ ఆర్డిఎస్ నుంచి, ఓకేనా, లేకపోతే గూగుల్ అనలిటిక్స్ నుంచి నేను డేటా తెచ్చుకున్నాను. ఓకేనా అని ఒక 2-3 ఎక్స్టర్నల్ కనెక్షన్ నేమ్స్ చెప్పి దాని కరెస్పాండింగ్ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేసి మనకి కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేస్తుంది. నేను తెచ్చుకున్నాను. ఓకేనా. సో ఇక్కడ ఎక్స్టర్నల్ కనెక్షన్ కూడా టైప్స్ ఉంటాయి. ఇన్పుట్, అవుట్పుట్, లైవ్, ప్రైవేట్. సో ఇన్పుట్, అవుట్పుట్ మ్యాక్స్ ఎక్కువ వాడుతుంటాం మనం. ఇన్పుట్ అంటే వాటి నుంచి మనకి అనలిటిక్స్ లోకి తెచ్చుకోవడం. అవుట్పుట్ అంటే సేల్స్ ఫోర్స్ నుంచి అనలిటిక్స్ నుంచి వీటిలోకి మనం పుష్ చేయడం. ఓకేనా. సో ఎలా పుష్ చేయాలి ఏంటనేది తర్వాత చూద్దాం. ఓకేనా. సో వీటికి పుష్ చేయాలని కూడా మనకి కనెక్షన్ ఎస్టాబ్లిష్ ఉండాలి. ఓకేనా. సో డైరెక్ట్ గా మనం వాటి యొక్క యూజర్ నేమ్ మన పాస్వర్డ్ తెలియకుండా డైరెక్ట్ గా మనం దాంట్లోకి డేటా పుష్ చేయలేం. ఓకే, సో మనం పుష్ చేయాలన్నా, దాంట్లో ఉన్న డేటాని తెచ్చుకోవాలన్నా, దాంట్లోకి డేటా పుష్ చేయాలన్నా మనకి దాని యొక్క యూజర్ నేమ్ పాస్వర్డ్స్ అన్ని ఉండాలి. సో వీ డోంట్ హ్యావ్ దట్, అవన్నీ మనకి లేవు కాబట్టి వీ కెన్ గెట్ ద డేటా అండ్ వీ కెన్ పుష్ ద డేటా. ఓకేనా. మనం ఒకవేళ ఇంటర్వ్యూస్ లో అడిగితే చేసాము, వి గాట్ ద డేటా ఫ్రమ్ ఎక్స్టర్నల్ సిస్టమ్స్ అని చెప్పాలి. క్లియర్. సో ఇప్పుడు ఇక్కడ అకౌంట్ ఆబ్జెక్ట్ ని సింక్ చేశాను. సో ఇప్పుడు రెసిపీలో ఎలా వాడుకోవాలి, ఈ అకౌంట్ ఆబ్జెక్ట్ డేటాని ఎలా వాడుకోవాలి? ఇక్కడ రెసిపీస్లోకి వెళ్ళి న్యూ రెసిపీ అని క్లిక్ ఇచ్చిన తర్వాత ఇక్కడ యాడ్ ఇన్పుట్ డేటా అని క్లిక్ ఇచ్చిన తర్వాత నేను ఎక్కడి నుంచి డేటా తెచ్చుకోవాలనుకుంటున్నాను? ఇక్కడ ఎక్స్టర్నల్ కనెక్టెడ్ ఆబ్జెక్ట్ అంటే మనం న్యూ కనెక్షన్ అనమాట, అది కాదు.
ఎక్స్టర్నల్ డేటా సెట్స్ అంటే ఆల్రెడీ క్రియేట్ అయిన డేటా సెట్ నుంచి అలా కాదు. ఈ రెండింటిని మ్యాచింగ్ చేస్తాను. సేల్స్ ఫోర్స్ ఆబ్జెక్ట్ నుంచి డేటా తెచ్చుకోవాలనుకుంటున్నాను. సో సేల్స్ ఫోర్స్ ఆబ్జెక్ట్లో నేను ఏ ఆబ్జెక్ట్ డేటా ప్రస్తుతానికి తెచ్చుకోవాలనుకుంటున్నాను అంటే అకౌంట్ నుంచి తెచ్చుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే దాన్ని సింగ్ చేశాను కాబట్టి, అక్కడ సింగ్ చేశాను కాబట్టి. ఇక్కడ చూడండి ఎస్ఎఫ్డిసి లోకల్లో నేను ఎక్కడి నుంచి సింగ్ చేశాను, ఇక్కడ చూడండి ఇక్కడ అకౌంట్ ఆబ్జెక్ట్ డేటా ఎస్ఎఫ్డిసి లోకల్, దాని కనెక్షన్ ఎక్కడి నుంచి వస్తుంది, ఎస్ఎఫ్డిసి లోకల్ దాని నుంచి వచ్చింది, నేను తెచ్చుకుంటున్నాను. ఓకేనా. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఏ ఫీల్డ్స్ నాకు కావాలో ఆ ఫీల్డ్స్ మాత్రమే సెలెక్ట్ చేసుకుంటాను. సింక్ చేసేటప్పుడు ఫీల్డ్స్ మనం ఇస్తాం. దాంతో పాటు యాడ్ ఇన్పుట్ డేటా క్లిక్ ఇచ్చినప్పుడు కూడా అన్ని ఫీల్డ్స్ వద్దనుకుంటే ఏ ఫీల్డ్స్ కావాలనుకుంటున్నామో ఆ ఫీల్డ్స్ మాత్రమే నేను ఇక్కడ క్లిక్ ఇస్తాను. ఓకే, క్లియర్? అర్థమవుతుందా? ఎస్ అన్న. సో ఏ ఫీల్డ్స్ కావాలనుకుంటే ఆ ఫీల్డ్స్ మాత్రమే సెలెక్ట్ చేసుకుంటాం. అన్ని ఫీల్డ్స్ వద్ద. సో ఇక్కడ ఏంటంటే సపోజ్ నాకు క్రియేటెడ్ డేట్, లాస్ట్ మాడిఫైడ్ డేటా అలాంటివన్నీ వద్దనుకుంటే అవి లంచ్ ఎగ్దాం. ఐ డోంట్ వాంట్. ఇక్కడ ఇన్పుట్ తీసుకున్నాను, అకౌంట్ డేటా ఇన్పుట్ తీసుకున్నాను. ఇక్కడ దీని మీద క్లిక్ ఇస్తే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి ఏ ఆబ్జెక్ట్ డేటా దేని నుంచి, అంటే ఏ ఆబ్జెక్ట్ డేటా తీసుకున్నారు, ఆబ్జెక్ట్ యొక్క కనెక్షన్ ఎక్కడి నుంచి వస్తుంది, ఎస్ఎఫ్డిసి ఎక్కడి నుంచి వస్తుంది, ఆబ్జెక్ట్ యొక్క ఏపీఐ నేమ్ ఏంటి, ఆబ్జెక్ట్ యొక్క టైప్ ఏంటి, కనెక్టెడ్ డేటా సెట్ అంటే డేటా యాక్చువల్గా ఇట్ ఇస్ ఎ కనెక్టెడ్ ఆబ్జెక్ట్. సో ఇక్కడ నేమింగ్ కన్వర్షన్ డేటా సెట్ అని తీసుకుంటున్నాడు. ఓకేనా, క్లియర్? ఇక్కడ శాంపుల్ డేటా సపోజ్ నా ఆర్గ్లో 10,000 రికార్డ్స్ ఉన్నాయి, అంటే ఆబ్జెక్ట్లో 10,000 రికార్డ్స్ ఉన్నాయి. ఓకేనా. సో మాక్సిమం నేను ఈ ప్రివ్యూలో నేను 10,000 రికార్డ్స్ వరకు నేను ఇక్కడ ప్రివ్యూ చేయొచ్చు అనమాట. ఇక్కడ బై డిఫాల్ట్ గా 2,000 రికార్డ్స్ ఇది ప్రివ్యూ జరుగుతుంది. ఓకేనా, ఒకవేళ ఉంటే 2,000 ఉంటే. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి సార్ట్ శాంపుల్ బై కాలం, అంటే పలానా డేటాతో నేను సపోజ్ యాన్యువల్ రెవెన్యూ ఉంది, యాన్యువల్ రెవెన్యూతో నేను సార్టింగ్ చేయాలి. ఓకేనా. సో యాన్యువల్ రెవెన్యూ ఓకేనా సార్టింగ్ చేయొచ్చు. అసెండింగ్ డిసెండింగ్ అంటే ఈ ప్రివ్యూని కూడా మనము ఎలా అంటే సార్టింగ్ చేసుకోవాలనుకుంటే పలానా ఫీల్డ్తో మనం సార్టింగ్ చేసుకోవచ్చు. ఓకేనా. సో నాకు డిసెండింగ్ ఆర్డర్ ఆఫ్ ద అంటే హైయెస్ట్ యాన్యువల్ రెవెన్యూ ఫస్ట్ వస్తుంది, లోయెస్ట్ అనేది లాస్ట్ వస్తుంది. సో దిస్ ఈస్ ద అంటే మనం ఒక ఆబ్జెక్ట్ ని మనం సెలెక్ట్ చేసుకుని ఇన్పుట్, దిస్ ఇస్ కాల్డ్ ఇన్పుట్ నోడ్ అనమాట. ఏమంటాము ఇన్పుట్ నోడ్. ఓకే. సో ఇప్పుడు ఈ అకౌంట్ అని ఇక్కడ చూడండి ఆటోమేటిక్గా అకౌంట్ అని వచ్చింది. సపోజ్ అకౌంట్ ఆబ్జెక్ట్ మీరు ఏదైనా రీనేమ్ చేసుకోవచ్చు ఇక్కడ దీని మీద క్లిక్ చేసి. అలాగే దీని గురించి డిస్క్రిప్షన్ కూడా ఇచ్చుకోవచ్చు. దిస్ ఈస్ ద అకౌంట్ ఆబ్జెక్ట్. ఓకేనా, డిస్క్రిప్షన్ మీనింగ్ఫుల్ గా ఉండడానికి. ఓకేనా, యాడ్ ఇట్. సో డిస్క్రిప్షన్ యాడ్ చేసిన తర్వాత ఇలా ఒక చార్ట్ ఐకాన్ వస్తుంది. క్లియర్? ఇక్కడ అప్లై. సో చేసిన తర్వాత ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారంటే ఇక్కడ డేటా ప్రివ్యూ చేసాం. ఇక్కడ కాలమ్స్. ఓకేనా. సో ఏమేమి కాలమ్స్ డేటా మనం తెచ్చుకున్నాం ఇక్కడ ఉంటాయి. ఓకేనా, క్లియర్? సో చేసిన తర్వాత ఇక్కడ మీరు ప్లస్ క్లిక్ ఇచ్చారంటే ఇక్కడ మనకి యాడ్ నోడ్ కనెక్ట్. ఓకేనా. సో యాడ్ నోడ్ మీద క్లిక్ ఇస్తే ఇక్కడ మల్టిపుల్ ఇవన్నీ డిఫరెంట్ నోడ్స్ అంటాం. ఏమంటారు డిఫరెంట్ నోడ్స్. సో ఇక్కడ మనము ఎక్కువగా మనం ట్రాన్స్ఫార్మ్. ఓకేనా, ఎక్కువగా మనం ట్రాన్స్ఫార్మ్ వాడుతుంటాము, ఫిల్టర్ కూడా వాడుతుంటాము. తక్కువ వాడేదంటే లైక్ అప్డేట్ అనేది అంత అంటే వాడతాము, వెరీ రేర్. ఓకేనా. సో అంటే కొంచెం అడ్వాన్స్డ్గా డెవలప్ చేసే వాళ్ళు అన్ని వాడతారు అనుకోండి. ఓకేనా. ఇక్కడ చూడండి. సో ట్రాన్స్ఫార్మ్, ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ క్లిక్ ఇస్తే ఏమవుతుందంటే మన దగ్గర ఉన్న డేటాని నేను ట్రాన్స్ఫార్మ్ చేసుకోవచ్చు. ఓకేనా, ట్రాన్స్ఫార్మ్. ఓకేనా. ఇక్కడ నేను కర్సర్ క్లిక్ చేయగానే ఇక్కడ ఆటోమేటిక్గా ఇక్కడ కొన్ని వచ్చాయి. ఇవి ఏమంటారు ట్రాన్స్ఫర్మేషన్స్ అంటాం. ఏమంటారు ట్రాన్స్ఫర్మేషన్స్. సపోజ్ నాకు ఈ పలానా మాస్టర్ రికార్డ్ ఐడి వద్దు, ఇక్కడ కనపడకూడదు అంటే ఐ కెన్ యాక్చువల్లీ హైడ్ ఇట్. ఓకేనా, హైడ్. సో హైడ్ చేసింది ఎక్కడ కనిపిస్తే కాలమ్స్ లోకి వెళ్తే ఇక్కడ కిందికి స్క్రోల్ డౌన్ చేశానంటే ఇక్కడ హిడెన్ కాలమ్స్ లో ఉంటుంది అనమాట. ఒకసారి హైడ్ చేస్తే దాన్ని మళ్ళీ అన్హైడ్ చేయాలంటే దీని మీద క్లిక్ ఇచ్చి మళ్ళీ షో మీద క్లిక్ ఇస్తే మళ్ళీ ఇట్ విల్ బి బ్యాక్. ఓకేనా. సో ఏ ఫీల్డ్స్ అయితే మీరు హైడ్ చేయాలనుకుంటే ఇక్కడ యాక్చువల్లీ క్లిక్ ఆన్ హైడ్. ఓకేనా, దట్ ఈస్ వన్ వే. అది ఒక ట్రాన్స్ఫర్మేషన్. నెక్స్ట్ ఇక్కడ క్లిక్ చేస్తే ఏదైనా తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఓకేనా, ఇక్కడ దీని మీద క్లిక్ ఎఫ్ఎక్స్ ఇది ఫంక్షన్ అనమాట. ఇక్కడ రెండు ఉంటాయి, ఒకటి నవ్, కస్టమ్ ఫార్ములా. సో విల్ కమ్ బ్యాక్ టు ద నవ్ లేటర్. కస్టమ్ ఫార్ములా అంటే మనము ఫార్ములాస్ అప్లై చేయొచ్చు. మనము ఇక్కడ ఆ ఫార్ములాస్ లో ఐ మీన్ ఆబ్జెక్ట్ మీద ఫార్ములాస్ క్రియేట్ చేసేటప్పుడు ఎలాగైతే మనకి డిఫరెంట్ ఫంక్షన్స్ ఉంటాయి, స్ట్రింగ్, లాజికల్ ఫంక్షన్స్, నంబర్ ఫంక్షన్స్, ఇక్కడ కూడా మనకి ఐఎన్సి అనలిటిక్స్ లో ఈ ఫంక్షన్స్ మీద క్లిక్ చేసినప్పుడు డిఫరెంట్ ఫంక్షన్స్ ఉంటాయి. స్ట్రింగ్ ఫంక్షన్స్, న్యూమరిక్ ఫంక్షన్స్, డేట్, మల్టీ వాల్యూ ఫంక్షన్స్, అడిషనల్ ఫంక్షన్స్, ఇలా చాలా ఫంక్షన్, ఇవన్నీ కేటగిరీస్ ఆఫ్ ద ఫంక్షన్స్. ఓకే, ఇక్కడ మనము మన రిక్వైర్మెంట్ని బట్టి పలానా కాలం మీద నేను ఏం అప్లై చేయాలి అంటే ఏం ఫంక్షన్ అప్లై చేయాలి. సపోజ్ నాకు అప్పర్ అనుకో అంటే స్మాల్ లెటర్స్ లో ఉన్న ఓకేనా, ఒకసారి క్యాపిటల్ లెటర్ ఉండి స్మాల్ లెటర్ ఉన్న అలాంటి వాటిని అన్నింటి మొత్తాన్ని అప్పర్ లెటర్స్ లెక్క అంటే ఫస్ట్ అంటే క్యాపిటల్ లెటర్స్ లెక్క మారుస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఈ ప్రతి ఒక్కటి నేను డిస్కస్ చేస్తాను కాదు, కానీ మీరు వీ నీడ్ టు గో త్రూ దీస్ థింగ్స్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను అకౌంట్ నేమ్స్ అన్నిటికీ నేను అప్పర్ అప్లై చేయాలనుకుంటే అప్పర్ అనే దాని మీద నేను క్లిక్ ఇచ్చి దీని మీద క్లిక్ ఇచ్చి ఓకే, ఫీల్డ్ దేని మీద అయితే నేను అప్లై చేయాలనుకుంటున్నాను దాని యొక్క ఫీల్డ్ దీని మీద క్లిక్ ఇచ్చి కాలమ్స్ మీద
క్లిక్ ఇచ్చి దేని మీద అయితే అప్లై చేయాలనుకుంటున్నానో సో నేను నేమ్ మీద అప్లై చేయాలనుకుంటున్నాను, అకౌంట్ నేమ్ మీద. ఓకేనా, సో దాన్ని ఇన్సర్ట్ చేస్తాను అనమాట. ఓకేనా, ఇక్కడ అప్లై చేసిన తర్వాత వచ్చిన డేటాని నేను ఏ కాలంలో షో అంటే చూపించాలనుకుంటున్నానంటే అక్కడ కాలం లేబుల్ ఇస్తాం. అంటే సపరేట్గా కొత్త కాలం క్రియేట్ అవుతుంది, దాంట్లో వచ్చేసి ఇవన్నీ క్యాపిటల్ లెటర్స్ లెక్క మారిస్తే వచ్చే కాలం డేటానే మనకి ఇక్కడ దీంట్లో కనిపిస్తుంది. ఇక్కడ వచ్చిన డేటాని మనకి ఎలాగైతే ఫార్ములాలో రిటర్న్ టైప్స్ ఉంటాయో బూలియన్, టెక్స్ట్, నెంబరు, ఇలా ఇక్కడ కూడా మనకి అవుట్పుట్ టైప్ ఉంటుంది. మనం ఇక్కడ స్ట్రింగ్ మీద అప్లై చేస్తే వచ్చిన టైప్ ఏమవుతుంది, టెక్స్ట్ అవుతుంది, అవునా కదా, టెక్స్ట్. సో లెంత్ మాక్సిమం 255 క్యారెక్టర్స్ కంటే ఎక్కువ ఉండకూడదు. ఓకేనా, సో డిఫాల్ట్ వాల్యూ అంటే దీనికి ఏం వాల్యూ లేకపోతే డిఫాల్ట్ వాల్యూ ఏం తీసుకోవాలనుకుంటారంటే దానికి డిఫాల్ట్ వాల్యూ ఇస్తాం. ఓకే, ఇక్కడ దీనికి కాలం అంటే కొత్త కాలం క్రియేట్ అవుతుంది, ఆ కాలంకి లేబుల్ ఏమి ఇవ్వాలనుకుంటున్నాను అంటే సో క్యాపిటల్ లెటర్స్ ఆఫ్, ఇక్కడ జస్ట్ మీనింగ్ఫుల్ క్యాపిటల్ లెటర్స్ ఆఫ్ అకౌంట్ నేమ్. ఓకే, సో లేబుల్లో మనకి స్పేసెస్ ఉండవచ్చు, ఏపీఐ నేమ్తో ఉండకూడదు అనమాట. సో క్యాపిటల్ లెటర్స్ అప్లై చేశానంటే ఇప్పుడు ఏమవుతుందంటే నాకు ఒక ట్రాన్స్ఫర్మేషన్ చేశాను. ఏంటి ఆ ట్రాన్స్ఫర్మేషన్, అప్పర్ అని. సో దేని మీద అప్లై చేశాను, నేమ్ అని. సో దాని మీద అప్లై చేసినప్పుడు ఏం చేశాను, ఒక కొత్త కాలం క్రియేట్ చేశాను. సో ఆ కాలంలో ఏముంటుందంటే లైక్ ఇక్కడ చూడండి, క్యాపిటల్ లెటర్స్ ఆఫ్ అకౌంట్ నేమ్, అన్ని క్యాపిటల్ లెటర్స్ ఆఫ్. సో ఈ నేమ్ ఎక్కడి నుంచి వస్తుంది, అకౌంట్ యొక్క నేమ్ ఉన్నదానికి నేను క్యాపిటల్ అప్లై చేశాను. సో దట్ ఈస్ వన్ ట్రాన్స్ఫర్మేషన్. అలాగే దానికి ఎగ్జాక్ట్ గా ఆపోజిట్ లోయర్ అంటే అన్ని స్మాల్ లెటర్ లో చూపిస్తుంది. క్లియర్, అప్పర్ లోయర్ అర్థమైందా? సో నెక్స్ట్ కన్కాట్ అంటే రెండు లేదా అంతకంటే ఎక్కువ ఫీల్డ్స్ ని కన్కాటినేట్ చేసి, ఫర్ ఎగ్జాంపుల్ నాకు అకౌంట్ నేము, అకౌంట్ టైపు, బిల్లింగ్ స్ట్రీట్, ఈ మూడింటిని నేను, లేకపోతే బిల్లింగ్ స్టేట్, బిల్లింగ్ కంట్రీ, రెండింటిని నేను కన్కాటినేట్ చేసి ఒక కొత్త కాలం కావాలి. ఓకే, అప్పుడు ఏం చేస్తాను, ఓకేనా, కన్కాట్ వాడి ఏ ఫీల్డ్స్ అయితే ఇప్పుడు చూడండి, కన్కాట్ అంటే రెండు లేదా అంతకంటే ఎక్కువ ఫీల్డ్స్ ని నేను కంబైన్ చేయొచ్చు అనమాట. ప్రతి ఒక్క ఫీల్డ్ ని సపరేటెడ్ బై కామాతో ఇవ్వాలి. ఓకేనా, ఇక్కడ నేను బిల్లింగ్ ఇక్కడ ఏంటంటే స్టేట్ ఆర్ ప్రావిన్స్ దాన్ని, ఓకే, కామా, అలాగే బిల్లింగ్ ఒక బిల్లింగ్ కంట్రీని నేను ఈ రెండింటిని కన్కాటినేట్ చేస్తున్నాను. ఓకేనా, వచ్చిన డేటా రిటర్న్ టైప్ వచ్చేసి అంటే కంబైన్ అవుతుంది అంతే, రెండింటి కలిపి ఒక దాంట్లో. సో టెక్స్ట్ టైప్, సో డిఫాల్ట్ వాల్యూ ఇస్తున్నాను. సో ఇక్కడ దీనికి ఏమి ఇస్తాను అంటే కొత్త కాలం క్రియేట్ అవుతుంది. ఏంటి, బిల్లింగ్, దీనికి లేబుల్. ఓకేనా, బిల్లింగ్ స్టేట్ అండ్ కంట్రీ అని దీనికి ఒక లేబుల్ ఇస్తున్నాను అనమాట. ఓకేనా, బిల్లింగ్ స్టేట్ అండ్ లేబుల్. సో ఇప్పుడు ఈ రెండింటి కంబైన్ అయ్యి దిస్ ఫార్ములా ఫీల్డ్ డజంట్ ఎగ్జిస్ట్. ఓకే, ఒక నిమిషం, CYUN TRY. ఓకే, అప్లై చేయి. ఆ రెండింటి కంబైన్ అయ్యి నాకు ఒకటి అంటే ఒకటి క్రియేట్ అయిందా, రెండింటి మధ్యలో స్పేస్ ఇవ్వాలనుకుంటే మీరు డబుల్ క్రోస్లో స్పేస్ ఇస్తే తీసుకుంటుంది. క్లియర్, కన్కాటినేట్ అంటే అర్థమైందా, కెనడా స్టేట్. ఓకేనా, అర్థమవుతుందా, ఆర్ యు క్లియర్ విత్ దిస్? నెక్స్ట్ ఈ ఫార్ములాలో అప్పరు, కన్కాట్, లెఫ్ట్ ట్రిమ్, ఇక్కడ అన్ని అంటే ప్రతి ఒక్కటి మనం డిస్కస్ చేయము, కొన్ని ఇంపార్టెంట్ మాత్రమే డిస్కస్ చేస్తాం. బట్ మీ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే ప్రతి ఒక్క ఫంక్షన్ గురించి చదవాలి. లెఫ్ట్ ట్రిమ్ అంటే అర్థం ఏంటంటే లెఫ్ట్ సైడ్ అంటే మనం ఏదైనా ఒక మనం సెలెక్ట్ చేసుకున్న దానికి సపోజ్ లెఫ్ట్ ట్రిమ్ అప్లై చేసామంటే అంటే మనం ఏదైతే ఫీల్డ్ ఇస్తాం కదా, వాల్యూ టు బి రిమూవ్డ్ ఆప్షన్ అంటే దీనికి బేసిక్గా ట్రిమ్మింగ్ అంటే ఇక్కడ ట్రిమ్ అంటే దానికి లెఫ్ట్ సైడ్ ఉన్న ఎల్ ట్రిమ్ అంటే ఈ వర్డ్కి లెఫ్ట్ సైడ్ ఏదైనా స్పేసెస్ ఉంటే ఆ స్పేసెస్ ని రిమూవ్ చేస్తాం అనమాట. ఓకేనా, అంతే ట్రిమ్ అంటే. ఓకేనా, ఇక్కడ సపోజ్ నేను అకౌంట్ సోర్స్ ఇచ్చంటే ఒకవేళ దీనికి ఏమైనా మనం ఇచ్చిన డేటాలో లెఫ్ట్ సైడ్ ఏదైనా స్పేసెస్ ఉంటే ఆ స్పేసెస్ ని ట్రిమ్ చేస్తుంది. ఓకే, రైట్ ట్రిమ్ అంటే రైట్ సైడ్ ఏమైనా స్పేసెస్ ఉంటే వాటిని రిమూవ్ చేస్తుంది. ఓకేనా, రీప్లేస్. ఓకేనా, రీప్లేస్ అనే ఫంక్షన్ ఏం చేస్తారంటే మనం ఏదైనా ఒక స్ట్రింగ్ ఇస్తాం, ఆ స్ట్రింగ్ ని పలానా వాల్యూతో రీప్లేస్ చెయ్యి. ఓకేనా, ఈ ఫీల్డ్ లో అకౌంట్ సోర్స్ లో వర్డ్ ఉన్న చోట సి వాడి కార్డు కావాలి, డబ్ల్యూ వార్డ్ తీసేసి సి వాడి కార్డు కావాలి. అప్పుడు ఏం చేస్తాను, అకౌంట్ సోర్స్ తీసుకొని సర్చ్ స్ట్రింగ్ వర్డ్, రీప్లేస్మెంట్ స్ట్రింగ్ కార్డు. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ వెబ్ ఉంది, వెబ్ బదులు కబ్ అని ఇస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఫీల్డ్, ఏ ఫీల్డ్ లో ఎక్కడైతే అకౌంట్ సోర్స్ ఉంది కదా, అకౌంట్ సోర్స్ లో ఇక్కడ ఇన్సర్ట్ సర్చ్ స్ట్రింగ్ ఏంటంటే ఇంకోసారి ఇది డబుల్ కోట్స్ సింగిల్ కోట్స్, ఒకసారి ఇది సరిగ్గా తీసుకో. సర్చ్ స్ట్రింగ్ 3 పారామీటర్స్ తీసుకుంటుంది. ఓకేనా, ఏంటి సర్చ్ స్ట్రింగ్ ఏంటంటే వెబ్ అనుకో, లేకపోతే వర్డ్ ఉంది, వర్డ్. ఓకేనా, వర్డ్ని తీసుకెళ్ళి నేను వర్డ్ ప్లేస్ లో నేను ఏం చేస్తానంటే కార్డ్ అని పెడతాను. ఓకేనా, కార్డ్. ఓకే, ఇప్పుడు ఎక్కడెక్కడైతే నాకు ఇది కొత్తగా ఒక కాలం క్రియేట్ అవుతుంది. ఓకేనా,
ఇక్కడ చూడండి, రిటర్న్ టైప్ వచ్చేసి టెక్స్ట్, ఓకేనా. రీప్లేస్డ్ ఫార్ములా ఆఫ్ అకౌంట్ సోర్స్. ఓకే, ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ వర్డ్ ఎక్కడెక్కడైతే ఉందో అకౌంట్ సోర్స్లో దాని ప్లేస్లో మనకి కార్డ్ వస్తుంది. క్లియర్? అర్థమవుతుందా? ఇక్కడ ఉంటే అది వస్తుంది చూడండి. ఆర్ క్లియర్ విత్ దిస్? హలో, రీప్లేస్ ఫంక్షన్ అర్థమైందా? క్లియర్ అవుతుంది. ట్రిమ్ అంటే లైక్ లెఫ్ట్ రైట్ ట్రిమ్. సబ్ స్ట్రింగ్ అంటే ఒక స్ట్రింగ్ లో మనం ఏదైనా ఒక సపోజ్ మీరు ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ ఓకే, మనం ఏదైనా ఒక టెక్స్ట్ ఏదైనా ఇచ్చాము, దాంట్లో సబ్ స్ట్రింగ్ అంటే ఒక స్ట్రింగ్ ఇస్తే దాంట్లో ఇన్ని డిజిట్స్ మాత్రమే నాకు సబ్ స్ట్రింగ్ గా కావాలి, ఓకేనా. సో దాన్ని సబ్ స్ట్రింగ్ కోసం వాడతాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఫస్ట్ 3 డిజిట్స్ లేదా ఫస్ట్ 4 డిజిట్స్ కావాలి, అప్పుడు ఏం చేస్తాను, ఈ సబ్ స్ట్రింగ్ వాడి సో ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి, ఓకేనా, మొత్తం ఎంత లెంత్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు అకౌంట్ ఐడిలో దీన్ని ప్లస్ అని క్లిక్ ఇస్తాను, ఓకేనా. అకౌంట్ ఐడి లేబుల్ అయిపోయినా వచ్చేసి, ఓకేనా. పొజిషన్, ఓకేనా. సో పొజిషన్ ఏం చెప్తుంటే ఎక్కడి నుంచి లైక్ ఫస్ట్ 0th పొజిషన్ లేకపోతే ఫస్ట్ 0th పొజిషన్ నుంచి లెంత్ మొత్తం నాకు ఓకే, ఈ నార్మల్గా ఇది 18 డిజిట్ నెంబర్ ఉంటుంది, నాకు 5 వరకు రావాలి, ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ బేసిక్గా ఏం లేదు, ఫస్ట్ 5 డిజిట్స్ 0 నుంచి స్టార్ట్ అయ్యి ఫస్ట్ 5 డిజిట్స్ నాకు కావాలంటున్నాను, ఓకేనా. వచ్చేసి అగైన్ ఇట్స్ టెక్స్ట్ టైప్, ఓకేనా. అకౌంట్ ఐడి సబ్ స్ట్రింగ్ అని ఇస్తున్నాను. సో బేసిక్గా ఇక్కడ ప్రతి ఒక్కటి చెప్పను, ఓకే, బట్ యూనిట్ ఎక్స్ప్లోర్ ఇట్, ఓకేనా. మీరు అబ్జర్వ్ చేయండి, 0th నుంచి పొజిషన్ స్టార్ట్ అయ్యి 5 డిజిట్ 0 1 2 3 4 5 వచ్చాయా? అర్థమవుతుందా? మీరు అబ్జర్వ్ చేయండి, 0th పొజిషన్ నుంచి 5 డిజిట్స్ వచ్చాయా లేదా? 1 2 3 4 5, దట్ ఇస్ కాల్డ్ సబ్ స్ట్రింగ్. నాకు 0th పొజిషన్ నుంచి వద్దు, సెకండ్ పొజిషన్ అంటే నాకు ఫస్ట్ 3 డిజిట్స్ వద్దు, ఓకేనా. అప్పుడు ఏంటి, ఫోర్త్ పొజిషన్ నుంచి అంటే 4 నుంచి అంటే ఫస్ట్ 3 డిజిట్స్ ఎగిరిపోతాయి, ఓకే. ఇట్ షుడ్ వర్క్ దట్ వే, ఓకే. దట్స్ కాల్డ్ సబ్ స్ట్రింగ్. అర్థమవుతుందా? నెక్స్ట్, ఇలా మనకి చాలా ఫంక్షన్స్ ఉంటాయి, యూనిట్ ఎక్స్ప్లోర్ ఇట్, ఓకేనా. స్క్వేర్ రూట్ అప్లై చేయడము, ఓకేనా. అలాగే న్యూమరిక్ ఫంక్షన్స్, సీలింగ్ అంటే ఏంటి, సపోజ్ 4.94 ఉంది, సీలింగ్ అప్లై చేస్తే 5 అవుతుంది, ఓకేనా. లాగ్ అప్లై చేయడము, ఓకే. అబ్సల్యూట్ అంటే నెగిటివ్ వాల్యూస్ని పాజిటివ్ మారుస్తుంది, ఓకేనా. రౌండ్ అంటే నియరెస్ట్ ఇంటీజర్కి రౌండ్ ఆఫ్ చేయడము, ఓకేనా. సో ఇలా మనకి ఇవన్నీ నంబర్ ఫంక్షన్స్ అనమాట. అలాగే సబ్ స్ట్రింగ్ లాగా మీరు స్టార్ట్స్ విత్ పలానా వాల్యూ దీంతో స్టార్ట్ అవుతుందా లేదా, ఓకేనా. సో పలానా వాల్యూ దీంట్లో కంటెంట్స్ ఉందా లేదా, ఓకేనా. కంటెంట్స్, ఓకేనా. ఈ ఫీల్డ్లో పలానా పదం ఉందా లేదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అకౌంట్ సోర్స్ ఉంది, ఓకే. అకౌంట్ సోర్స్, ఓకే. అకౌంట్ సోర్స్లో నాకు షో అనే పదం ఉంటే, లేకపోతే ఏదైనా వర్డ్ ఆఫ్ అనే పదం ఉంటే ట్రూ రావాలి, ఓకేనా. ఆఫ్ ఈ పదం, ఓకే, ఉంటే కంటెంట్స్ అనేది ఏం చేస్తుందంటే, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, కంటెంట్స్ ఫంక్షన్, కంటెంట్స్. సో ఇక్కడ ఇఫ్ యూ వాంట్ మోర్ హెల్ప్ ఆన్ దిస్ వన్, యూ కెన్ యాక్చువల్లీ క్లిక్ ఆన్ దిస్ వన్. అంటే అది ఎలా అప్లై చేయాలి ఏంటి అనేది మీరు అబ్జర్వ్ చేసుకోవాలంటే చూసుకోవచ్చు ఇక్కడ. సో అంటే ప్రతి దానికి ఎగ్జాంపుల్స్ ఉంటాయి, ఓకేనా. సో మనం దాంట్లో అక్కడే ప్రాక్టీస్ చూస్ చేయాలని ఏం లేదు, ఎగ్జాంపుల్స్ చూస్ చేసుకోండి, ఓకేనా. క్లియర్? ఇప్పుడు వచ్చిన రిజల్ట్ని నేను నెక్స్ట్ కాలం విత్ ఆఫ్ కీవర్డ్ కంటెంట్స్ ఎగ్జాంపుల్ సంథింగ్, ఓకే. అప్లై boolean data type which okay, check boolean type written తీసుకోవడానికి లేదే, ఓకే. ఫంక్షన్ ఒకసారి ఎక్స్ప్లోర్ చేయండి. సో వై ఇట్ ఈస్ నాట్ గివింగ్, సారీ వై ఇట్ ఈస్ గివింగ్ ఎర్రర్. సో ఇప్పుడు కంటెంట్స్ ఒకవేళ ఆ పదం ఉంటే ఇది ఆఫ్ అనేది ట్రూ ఇస్తుంది, ఓకేనా.
సో నౌ లెట్ మీ చెక్ ఇట్. ఎందుకు అంటే ఆఫ్ అనే పదం ఉంటే ట్రూ ఇస్తుంది కాబట్టి బూలియన్ డేటా టైప్ వస్తుంది విచ్ ఇస్ సపోర్టెడ్. బూ ఇస్ ద బూలియన్ టైప్ ఫంక్షన్స్ లైక్ స్టార్ట్స్ విత్ ఎండ్స్ విత్ ఇన్ కే స్టేట్మెంట్. ఇది చూస్తాను లైక్ హౌ టు పుట్ ఇట్ అవుట్ సైడ్ అని చెప్పేసి చూస్తాను నేను. ఓకేనా సార్, దాన్ని ఎలా ప్రింట్ చేయాలి ఏంటి అని చెప్పేసి. బూలియన్ టైప్ అంటే కంటెంట్స్ ఉంటే ట్రూ వస్తుంది, ఒకవేళ ఏంటి ఈ పదంలో ఆఫ్ అనే కీవర్డ్ ఉంటే ట్రూ వస్తుంది, లేకపోతే ఫాల్స్ వస్తుంది. హౌ టు యూజ్ ఇట్ టు డిస్ప్లే అని చెప్పేసి చూస్తాను. ఓకేనా. అలాగే మనకి ఇక్కడ డేట్ ఫంక్షన్స్ ఉంటాయి. మనం ఏదైనా ఒక డేట్ ఇచ్చి దాంట్లో ఉన్న ఇయర్ మాత్రమే తీసుకురావాలి అంటే ఇయర్ ఆఫ్ ఒక డేట్ ఫంక్షన్స్ మీరు పాస్ చేస్తే దాంట్లో ఉన్న సపోజ్ 2/2/2023 ఉందనుకో, అంటే అలా చాలా ప్రతి ఒక్క 20 రోజు ఉన్నాయి, సపోజ్ 500 రోజు ఉన్నాయి, ప్రతి దాంట్లో ఇయర్ మాత్రం ఎక్స్ట్రాక్ట్ చేయాలి. ఇయర్ ఆఫ్ మన డేట్ పాస్ చేసామంటే ఆ డేట్ లో మనకున్న ఇయర్ మాత్రం బయటకు సపరేట్ గా కాలంలోకి వస్తుంది. ఓకేనా. అలాగే మంత్ కూడా మనం ఇచ్చిన డేట్ లో మంత్ మాత్రం సపరేట్ గా ఎక్స్ట్రాక్ట్ అవ్వాలంటే మంత్. ఓకే. సో ఇలా నెక్స్ట్ మల్టీ వాల్యూ ఫంక్షన్స్ అంటే ఇవి వచ్చేసి స్పెషల్ గా మనం డిస్కస్ చేద్దాము. ఓకే. సో అరేస్ లో మనం డిస్టింక్ట్ వాల్యూస్ తీసుకురావాలన్నా పలానా పొజిషన్ దగ్గర ఉన్న ఎలిమెంట్ తీసుకురావాలన్నా సో అరే ఫంక్షన్స్ వాడతాము. ఓకే. చూద్దాం. నెక్స్ట్ కే స్టేట్మెంట్. సో కే స్టేట్మెంట్ మనం ఆల్రెడీ ఫార్ములా ఫీల్డ్స్ లో డిస్కస్ చేసాం. ఓకేనా. అంటే మనకు కండిషన్ ఇస్తాము, ఆ కండిషన్ దీంట్లో ట్రూ అయితే ఈ వాల్యూ కావాలి అన్నట్టు. ఓకేనా. సో ఎక్స్ప్లోర్ చేయండి. సో దెన్ వి విల్ కంటిన్యూ అవర్ క్లాస్ టుమారో. ఓకే.